మమ్మల్ని ఎవరో అడిగారు, ఏమండి అంత రావణాసురుడు అంత జ్ఞాని, నిత్యము శివార్చన చేస్తాడు, అంత తెలుసుండు వాడు సీతాదేవిని ఎందుకు అప్పగించలేదండి అంత జ్ఞానై ఉండి అని అడిగాడు. అలాగే దుర్యోధనుడు, ఏమండి 5 అర్ధరాజ్యం కాదండి 5 ఊళ్ళు అడిగారు కదండి, 5 ఊళ్ళు ఇచ్చేస్తే యుద్ధం లేకుండా ఉండేది కదా, ఇచ్చేయచ్చు కదా అన్నారు. ఎందుకు ఇవ్వలేదు అంటే నేను చక్కగా జవాబు చెప్పా అవధానంలో, మా కోసమే ఇవ్వలేదని చెప్పాను. రావణాసురుడు సీతాదేవిని తిరిగి ఇచ్చేస్తే, దుర్యోధనుడు అర్ధరాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే ప్రవచనాలు చెప్పడానికి మాకేముందండి పని లేక? ఏం చెబుతాం ఇక్కడ? చెప్పడానికి ఏం లేదు, రామాయణం లేదు, భారతం లేదు. ఇంకా మా బతుకు కోసమే వాళ్ళు అలా చేశారు. రామాయణ భారతాది కథలే మనం అనుకున్నట్టుగా సక్రమంగా ఏమీ జరగలేదు కదా. మన జీవితాలు ఎలా జరుగుతాయండి ఏ మార్పులు లేకుండా? మనకి తెలుసుండే మాయలో పడిపోతాం, అనుమానం ఏమిలా. ఒక చిట్టు ఫండ్ కంపెనీలో పెట్టి 10 లక్షలు కోల్పోయిన వాడు కూడా మీరు గమనించండి, 10 రోజుల్లో మరో చిట్టు ఫండ్ బదులు తౌడు ఫండ్ కంపెనీలో పెట్టేస్తాడు వాడు. ఇప్పుడు చిట్టు తర్వాత తౌడు, 2 మట్టే పెట్టేస్తాడు. ఇది చిట్టు ఫండ్, అది తౌడు ఫండ్. అంటే వీడు వేరండి వాడు వేరండి అంటే వాడు కొట్టే దెబ్బ ఇంకా గట్టిగా ఉంటుంది, అది ఉద్దేశం. వీడు 6 నెలల బోర్డు తిప్పాడు, వాడు మన్నాడే తిప్పుతాడు. మాయలో పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పటికీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణము అవగతు మే కమలాలయాయాగ. ఇక్కడ చూడండి స్వామి ప్రయోగం ఎలా ఉందో. అటువంటి చూపు నీ మీద మా మీద ప్రసరింపజేయవమ్మా అనట్లా, మనం చచ్చిపోతాం ఇక్కడ ఆ మాయ చూపు వస్తే. అందుకని మాకు కళ్యాణమావకతుమే, మాకు కాస్త మంచి చెడ్డ తెలుసుకునే విచక్షణ కలిగేలాగా, మాకు సంక్షేమం కలిగేలా చూడమ్మా, మీ ఆయన్ని మాయలో పడేసినట్టుగా మమ్మల్ని పడేయకమ్మా. అంత ఔచిత్యం ఉంటుంది స్వామివారి కవిత్వం, అంత ఔచిత్యం. ఎక్కడికెక్కడ జాగ్రత్త, భక్తులు దెబ్బతింటారేమో. అందుకని ఆయన అంటే కోరికలు పెంచేసి ఏదో మాయలో పడేసేవమ్మా, తిన్నగా కూర్చుని అల్లెతాడు అల్లుకుంటూ ఉన్నవాడిని పైకి పంపేసావు, రామాయణం అంతా నడిపించావు తల్లి, మా మీద అలా చూపు పడేయకమ్మా, మేము మాయలో పడిపోతాం అన్యాయంగా, మాకు మా బిడ్డలకి మేలు జరిగేలా చూడు తల్లి, లక్ష్మీ కటాక్షం. ఇదండి స్వామివారు. అలా చూపులు ప్రసరించిన కారణంగా ఫలితం ఎలా ఉందండి? కడుపు పండింది అంటాం కదా, ఆ శ్లోకాన్ని వర్ణిస్తున్నారు చూడండి, ఎంత అందంగా చెబుతున్నారు. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్య భాజి మధుమాధిని మన్మధేన మయ్యాపతేత్తదిఘమంధరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయా హంగుగనా శివత్ముడగు అచ్యుతు మానస మందిరంబునందు అంగభవాత్మజున్. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్య భాజి మధుమాధిని మన్మధేన. ఇదివరకు కైటభారేహి అన్నాడు, ఇక్కడ మధుమాధిని అన్నాడు. గమనించండి, సృష్టి ఎలా ప్రారంభమైందో ఈ మధుమాధిని అన్న మాటలో ఉంటుంది. మధుమాధిని మామూలుగా అర్థం చెప్పాలంటే మధువుని అనే రాక్షసుడిని మధించిన వాడు విష్ణువు, ఇంతే ఉంటుంది వ్యుత్పత్తి అర్థం. కానీ దాని కథలోకి పెడితే అసలు సృష్టి ఎలా ఏర్పడిందో తెలుస్తుంది. సృష్టి ప్రారంభించినప్పుడు మొత్తం అంతా జలమయం. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనించి ఉన్నాడు, ఆయన నాభికమలంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. ప్రారంభం అది పురాణాల ప్రకారం. అప్పుడు ఉన్నట్టుండి మధుకైటభులనే 2 రాక్షసులు పుట్టారట. దేవీ భాగవతంలో ఉంటుంది ఈ కథ, అనేక పురాణాల్లో ఉంది, దేవీ భాగవతంలో తాత్వికంగా స్పష్టంగా ఉంటుంది. ఎక్కడి నుంచి పుట్టారో తెలుసా? విచిత్రంగా ఉంటాయి పురాణ కథలు. అవి అలాగే యథాతథంగా జరిగాయని కూడా దాని వెనకాల తత్వం గమనించారు. చెవిలో గులుగు నుంచి పుట్టారు, ఇంకెక్కడ చోటు దొరకలేదు వాళ్ళకి. విష్ణుమూర్తి చెవిలో గులుగు ఉందిట. ఆ గులుగు ఎప్పుడు ఎలా ఉండాలంటే మనం వదిలేయాలి దాన్ని. చెవి డాక్టర్లు ఎవరైనా చెప్తారు మీకు, మనం పుల్లలెట్టి మేకులెట్టి దబ్బనాలెట్టి తీసేయకూడదు దాన్ని. ఇలా వేళ్ళెట్టి కెలిగిస్తే అక్కడ మొత్తం ఎర్రగా అయిపోతుంది. చెవిలో గులుగు ఎప్పుడు తీయకూడదు అసలు. అది పుడుతుంది, ఉండలు చుట్టుకుంటుంది, దాని అంతటా అదే రాలిపోతుంది. ఆ అవకాశం మనం ఇయ్యాలి. అంటే ఏదో ఒక్కొక్క రంధ్రంలో ఒక్కొక్క మాలిన్యం పుడుతుంది. కొన్ని మనం ప్రక్షాళన చెయ్యాలి, కడగాలి, కొన్ని చెయ్యక్కర్లేదు, అవే పోతాయి. మన దానో పట్టుకుని పీకేయకూడదు, ఇంక చెవిలో గురువు కట్టుకుంటుంది. అంటే అనవసరంగా జరిగిన సృష్టి. మధుకైటభులిద్దరూ విష్ణుమూర్తి చెవి గురుగులోంచి పుట్టారు. వాళ్ళు వదిలేయాలి, ఆయన వదిలేయచ్చు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? మన గురువుకు పుట్టినప్పుడు దురద పెడుతూ ఉంటుంది, వాళ్ళకి అది ఉంటుంది సహజం. మరి గురుగే కదా, మరి పెద్ద గొడవ. వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు, ఎంత లావయ్యారు, నువ్వెవడవి అన్నారు విష్ణుమూర్తి. ఊరి సన్నాసులారా, నా చెవి గురుగులోంచి మీరు పుట్టారు, నువ్వెవడవంటున్నారు? మీరు నా చెవిలోంచి పుట్టారా? చెవిలోంచి పుట్టాం, కాళ్ళలోంచి పుట్టాం, మాకు అనవసరం, మేము మహాబలవంతులం, మాతో యుద్ధం చేయమన్నారు వాళ్ళు. అంటే సృష్టి నిర్మాణము అంటే చెవులో గులుగులు లాంటివి మనం అనవసరంగా చెవులో గులుగులాగా వదిలేయవలసిన విషయాల్ని మనం పట్టుకుని వేలాడి పీకితే చెవి పాడైపోవడం ఖాయం. అటువంటి వాటిని కొన్ని వదిలేయాలి, పట్టించుకోకూడదు అసలు.
ఈయన వదిలేస్తున్నాడు, వాళ్ళు వదలట్లేదు. దాంతో ఈయన పట్టించుకోండి. మరి సృష్టి అంతేనే, అంత చెప్పారు కదా కామప్రద భగవతోపని. వాళ్ళు అడిగాక తప్పదు కదా. సరే యుద్ధం చేయాలి, మీరేమిటో ఇంత లావని ఇంత పెద్దగా ఉన్నారు, మీతో యుద్ధం మరి చేయాలి. ఎందుకున్నావు ఇక్కడ, ఊరికే ఇంత పొడుకున్నావు ఇక్కడ, విష్ణుమూర్తి బ్రహ్మ కొడుకని చెబుతున్నావు, బ్రహ్మ మీ అబ్బాయిని, వాణి బిరులు లేతే అన్న వాడు వద్దుల బాబు నేనే చేస్తాను, ఈయనకి పుత్ర వ్యామోహం, ఆయన వద్దులే నేనే చేస్తాను. 5000 ఏళ్ళు యుద్ధం చేశారండి. 5000 ఏళ్ళు చెవులో గురువు వదిలించుకుందుకు 5000 ఏళ్ళు పట్టింది విష్ణుమూర్తికి. మనకి చెవులో వ్యాధులు తగ్గమంటే ఎలా తగ్గుతాయి, ఇవి కూడా 5000 ఏళ్ళు పడతాయి. ఈ లోపు మనం పోతాం, గొడవలేదు. అంటే అనవసరపు సమస్యలను నువ్వు వేలెట్టి కెలికితే ఇంత అవుతుంది, అనవసరంగా కెలక్క, అది వదిలే. ఆయన వదలలేదు, పట్టుకున్నాడు. వాళ్ళు అనేసరికి ఈయనకి పౌరుషం వచ్చింది. 5000 ఏళ్ళు యుద్ధం చేయడం అంటే చేశాడు. చివరికి నీరసం వచ్చింది, విష్ణుమూర్తి వాళ్ళని చంపలేకపోయాడు. మన శరీరం నుంచి, మన మనస్సు నుంచి పుట్టినటువంటి సమస్యలకి మన దగ్గర పరిష్కారాలు ఉండవు, తత్వం అది. మన వల్లే పుట్టింది అది. చివరి పరిష్కారం తర్వాత గిలగల్లా ఆడిపోతూ ఉంటాం. అప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళి ఎడంచే కుడిచే 2 చూపించుకుంటాం. గురుడు 6లో ఉన్నాడు, శుక్రుడు 3లో ఉన్నాడు, నువ్వు నోరు మూసుకొని చెప్తాడు. అసలు ఈ గొడవ మన వల్ల వచ్చింది. ఎవడింట్లో ఉన్నా మన బుద్ధి బాగుంటే జరిగానే ఉండేది. ఇంకా రకరకాల నమ్మకాలన్నీ ప్రవేశిస్తాయి. ఇంకా మొత్తం మన ఒక్కడి జాతకం కోసమే నవగ్రహాలు నడుస్తున్నంతగా పూజిచ్చేస్తాం మనం. ఇక్కడ 5000 ఏళ్ళు యుద్ధం చేశాక నీరసం వస్తే ఆయన ఏమీ లేక వాళ్ళని, ఇగో మీరు నెగ్గారో నేను నెగ్గారో అనవసరం, కానీ మీరు వరం కోరుకోండి ఇస్తాను, ఎందుకు వచ్చిన యుద్ధం అన్నాడు నీరసం వచ్చి. వాళ్ళు అన్నారు, వాళ్ళ పౌరుషం చూడండి, నువ్వు మాకు ఇచ్చేది ఏమిటి ఇక్కడ వరం, మేమే ఇస్తాం కోరుకోమన్నారు. అజ్ఞానం అంటే అదే. విష్ణుమూర్తి మహామాయావి, అనుమానం లేదమ్మా. విష్ణుమూర్తి ఎంత మాయావో తాజా ఉదాహరణతో కూడా చెబుతా లౌకికంగా. మహామాయావి. అందుకని వాళ్ళని ఏం కోరాడో తెలుసా, మీరు నా చేతిలో చచ్చిపోండి కోరాడండి. అది మాయ అంటే. ఏమాత్రం అహంకారానికి లోను కాలా. వాళ్ళు వరం కోరుకోమంటే నేను కోరుకోండి, నేను దేవుణ్ణి, వాళ్ళు మామూలు జీవులు, జీవుడు వరం కోరుకోమంటే దేవుడు కోరుకుంటాడా, నన్ను అడుగుతావా అని చెప్పించడం, అటువంటివన్నీ ఓవర్ యాక్షన్లు చేయాలి. కోరుకోమన్నారు, కోరుకుందాం, ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు శుభ్రంగాను. 5000 ఏళ్ళు యుద్ధం చేశాం, ఎందుకు వచ్చిన సంతతి అని ఆయన వెంటనే మీరు నా చేతిలో చచ్చిపోండి. వాళ్ళు కూడా పౌరుషవంతులండి, విష్ణుమూర్తి సంతానమే కదా అని. వారిని మెలిచెట్టేసేవయ్యా, ఏమన్నా దేవుడే అని. సరే చచ్చిపోతాం, నీళ్లు లేని చోట మమ్మల్ని చంపమన్నారు. వాడి వ్యూహం వాడిది, ఎందుకంటే నీళ్లు లేకుండా ప్రదేశం లేదు అక్కడ, మొత్తం అంతా నీళ్లే. అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి మాయావ్యూహం రచించి తన ఊరువుల్ని విపరీతంగా సముద్రం అంతా పొడవు, సముద్రం అంతా వెడల్పు చేసి పెంచి, వాళ్ళిద్దరిని మీరు చచ్చిపోతానని చెప్పారు కదా ఇక్కడికి రండి అని పిలిచి, శుభ్రంగా పిలిచి వేసి పారేశారు. అదే మధుకైట భార్య. ఇది కథ. ఎప్పుడు మొత్తం 3 లోకాలను పరిపాలించాలన్నా, 14 లోకాలను పరిపాలించాలన్నా విష్ణుమూర్తి ఈ వ్యూహాలతో పరిపాలించాడండి. కేవలం సత్యం ధర్మం కాదు అక్కడ, దాని వెనకాల ఉంటాయి. సత్యం ధర్మం, రాక్షసులను చంపడం ధర్మమేగా, చంపేది సత్యం కోసమే కదా, అందులో అనుమానం ఏముంది. కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. మానసికంగా ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగి జయాపజయాల్ని, మానవమానాల్ని సమానంగా తీసుకోగలిగిన వాళ్లే 80 ఏళ్ళు దాటి బతుకుతారు. అటువంటి మహానుభావులు ఎవరున్నా వారికి నమస్కారం. అంత ధైర్యం ఉండాలి మనిషి, లేకపోతే తట్టుకోలేడు. అక్కడ గుండెపోటు ఈ పాటికే వచ్చేది. అది రావాలంటే సృష్టిని తేలిగ్గా తీసుకోవాలి. ఎందుకంటే మధుకైటములు చెవులో గులుగు నుంచి పుట్టిన హడావుడు చేసినట్టే పుట్టింది సృష్టి. మధుమాధిని మన్మథేన, అలా ఎవరు పుట్టారండి, మన్మధుడు పుట్టాడు. ఇక మిగిలిన వాళ్ళందరినీ వాడే పుట్టించాడు. అది సారాంశం. అందుకే ఇంకా సృష్టి ఎలా ఏర్పడిందో శంకరాచార్య చెప్పాల. తర్వాత అనుగ్రహంలోకి వెళ్ళిపోయారు 9వ శ్లోకం నుంచి. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేన. మొట్టమొదటిగా మన్మధుడు జన్మించాడమ్మా, ప్రథమ స్థానాన్ని పొందాడు. ఆయన సృష్టిలో అయిపోయింది మా పని, అధమస్థానం అయిపోయింది. మయ్యాపతే తదిహ మందరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయాక. మకరాలు, మొసళ్ళకు ఆలయమైనటువంటి సముద్రంలో పుట్టిన ఓ తల్లి, నువ్వు ఆ స్వామిని ఆశ్రయించి మొట్టమొదటిగా మన్మధుడిని పుట్టించావమ్మా. ఆ మన్మథ లీలా విలాసమే ప్రపంచమంతా నడుస్తుంది అన్నాడు. ఆ మన్మధుడు కారణంగానే మనమంతా పుట్టాం. ఇక వివరాల్లోకి వెళ్ళక్క. మన్మథ వాంఛలు లేకపోతే సమస్య పెళ్ళి ఎవరూ చేసుకోరు, పెళ్లి చేసుకోకపోతే మనం ఎవరం పుట్టం. ఎక్కడ తోడు నీడ దూడా పేడ ఇన్ని మాటలు చెప్పినా పెళ్లికి మూలమైంది లైంగిక వాంఛే, మనం అంగీకరించి తీరాలి. ఆ బంధం కనుక లేకపోతే తండ్రి, భర్త, కొడుకు, ఒకసారి తీవ్రంగా ఆలోచించండి, తేడా ఏమిటండి? లైంగిక బంధం అనేది ఒకటి పక్కనెడితే తండ్రి, భర్త, కొడుకు, లేకపోతే తల్లి, భార్య, కూతురు, తేడా ఏముందండి? ఆ బంధం ఒకటే తేడా. అంటే పక్కా నిజాల్లోకి మూలాల్లో కడితే వివాహానికి మూలం హిందూ ధర్మ వ్యవస్థలో గొప్పతనం ఏమిటంటే ఈ లైంగిక బంధాన్ని అలా వదిలేస్తే విచ్చలివిడైపోతారు. అవుతున్నారు కదా సహజీవనాలు, స్వలింగ సంపర్కాలు, దారుణాలు జరుగుతున్నాయి. చచ్చిపోతున్నాం వినలేక చూడలేక.
ఈ వాంఛలు ఎలాగో తప్పవు మనుషులకి. దీనికో ధర్మబద్ధమైన ప్రక్రియ ఏర్పాటు చేయకపోతే జాతి చెడిపోతుంది మొత్తం అంతా అని హిందూ ధర్మానికి సంబంధించిన కశ్యపాత్రి, జమదగ్గిన, భరద్వాజ, విశ్వామిత్ర, వశిష్ఠాది మహర్షులందరూ ఏర్పాటు చేసిన వ్యవస్థ మన వివాహ వ్యవస్థ. దాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. ఇందులో ఉందబ్బాయి లైంగిక వాంఛ ఉంది కాదు, దానికి కొన్ని నిషేధాలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. అలా చేసుకో ఆనందంగా. నేను వద్దని మేము అనడం లేదే, ఇనప కోచీలు పెట్టుకోమని మేమేం చెప్పడం లేదే. ఇక్కడ సక్రమంగా ఉండు, ఎందుకు అక్రమాలు ఎందుకు? సక్రమమే మిథ్యరా అంటే మళ్ళీ అక్రమ సంబంధం ఏంటండి? లేనిపోయింది. సక్రమ సంబంధమే మిథ్య, అక్రమ సంబంధం ఎందుకు? ఓవరాక్షన్ తప్పితే. ఇందులో లేనిది అక్కడే ఉంటుంది మన అజ్ఞానంగా. అందుకని మన్మధుడిని మీరు పుట్టించారమ్మా, ఆ మన్మధుడు ఈ ప్రపంచం అంతా పుట్టించాడు. అందుకే మీకు లలితా సహస్రంలో ఏమిటంటే మన్మధుడి నుంచే ప్రపంచం పుట్టింది. మనం వాడి లీలావిలాసం తెలుసుకోకుండా మనకు అర్థం కాదు. అందుకే మన్మధుడి విల్లైనటువంటి చెరుకు కూడా లలితాదేవి చేతిలో ఉంటుంది. మనోరూపేక్షుకోదండ, మనోరూప ఇక్షుకోదండ. గమనించండి, మనస్సు ఇక్షుకోదండం చెరుకుగడ రూపంలో అక్కడుంది. మనస్సుని చెరుకుగడతో ఎందుకు పోల్చాడు వ్యాస మహర్షి? చెరుకుగడలో పిప్పి ఎక్కువ, రసం తక్కువ. చెరుకు మిషన్ దగ్గరికి వెడితే అర్థం 4 గళ్ళ పెట్టి తిప్పి 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 కొడితే అరగ్లాసు వస్తుంది, ఐస్ వేయకుండా ఉంటాను. 4 గళ్ళు లోపల పెట్టి బయటకు తీసి తిప్పి తిప్పి కొడితే తుక్కు ఎక్కువ, పిప్పి ఎక్కువ, రసం తక్కువ. మన మనసులో కూడా పనికొచ్చే ఆలోచనలు తక్కువ, పనికిమాలిన ఆలోచనలు ఎక్కువ. అదే చెరుకుగాడ. నస ఎక్కువ, రసం తక్కువ. అందుకే ఆ మనస్సును అమ్మవారి చేతుల్లో పెట్టాలి. మనోరూపేక్షుకోదండ. మన మనస్సును అమ్మవారి చేతుల్లో పెట్టామనుకోండి, మన దగ్గర ఉంటే నస, ఆవిడ దగ్గర ఉంటే రసమయం. రసజ్ఞ రససేవధికి. అందుకే సరిగ్గా మన్మధుడు ప్రయోగించే బాణాలు అరవిందం, అశోకంచ, చూతంచ, నవమల్లిక, నీలోత్పలంచ, పంచైతే పంచబాణస్య సాయకా. ఈ 5 పువ్వులే శబ్దస్పరిశ రూపరస గంధాలు పంచతన్మాత్ర రూపంలో. పంచతన్మాత్ర సాయక. మనిషిని ఆకర్షించేది శబ్దం, స్పర్శ, రూపం, రుచి, గంధం. ఈ 5. 6వదేం లేదు ఇక్కడ. 5 చచ్చిపోతున్నాం ఇక్కడ. నాకు ఆ శబ్దం వినాలి, నాకు ఆ స్పర్శ కావాలి, ఆ అమ్మాయే కావాలి, ఆ అమ్మాయే కావాలి, లేకపోతే నేను చచ్చిపోతా. అది వీడిని చంపేస్తుంది. అంత ఏడిచేవాడిని ముందే చంపేస్తుంది. అలా ఏడిచామంటే లోకమైపోయినట్టు. ఆ అమ్మాయే కావాలి, ఆ అబ్బాయే కావాలి. నువ్వు కావాలి నిజమే, కానీ నీ కోసం నేను చచ్చిపోవడానికి సిద్ధంగా లేనని చెప్పాలి మొహమాట లేకుండా. నువ్వు కావాలి నిజమే, నువ్వు అంటే నాకు ఇష్టమే, కానీ నీ కోసం ఏం ప్రాణత్యాగం చేయడం నేను సిద్ధంగా ఏం లేను. నా ప్రాణం నాకు ముఖ్యమే అని భార్య చెప్పాలి, భర్త చెప్పాలి. సహగమనాలు చేసే రోజులు కావు. అవసరం, అంత అవసరం లేదు ఓవరాక్షన్ ఇక్కడ. నీకోసం నేను ఆకాశం ఎక్కి పాడక్కర్లేదు ఇక్కడ. ఎవరికోసం ఎవరు కాదు. 3 ఏళ్ళు కాపురం చేస్తే అందరికీ తెలుస్తుంది ఎవరి కోసం ఎవరో కాదని, మన కోసమే మనమని. అన్ని డ్రామాలను తెలుస్తాయి. అప్పుడు మనిషికి వేదాంతం ఖచ్చితంగా ఉంటుంది. ప్రవచనాల సంఖ్య అందుకే పెరుగుతుంది ఈ మధ్యన. బాగా అందరికీ అర్థమైపోయింది. బాగా యువతరం వచ్చి వింటున్నారు. మాకు ఈ మధ్య ఆశ్చర్యం. ఇదివరకు ఎప్పుడు మొత్తం అన్ని పళ్ళే, మొత్తం అన్ని పళ్ళు, ఒత్తులు, కార్తీక మాసం ఒత్తులు. అసలు ఆ మనుషులే వేరుగా ఉండేవారు. మొత్తం అన్ని పళ్ళే, అబౌవ్ 70. మేమే బిలో 40. కానీ ఈ మధ్య మేము చూస్తున్నామంటే మొత్తం పచ్చికాయలు వచ్చి కూర్చుంటున్నాయి ఇక్కడ. అర్థమైపోయింది అబ్బాయి సాఫ్ట్వేర్ ప్రభావం అనుకున్నాను. మనసులో ఒత్తిడి పెరుగుతూ ఉంటే సంసారం కాదండి, ఉద్యోగం సహా అన్ని జీవితం ఒత్తిడి పెరుగుతుంటే దేవుడి గురించి తెలుసుకోకుండా ఎలా ఉంటావు నువ్వు? మూల కారణం అమ్మ. తెలుసుకోకపోతే పోతావు. తెలుసుకుని తీరాలి. అదొక్కటే మూలం. ఇంకే ఆ పాజిటివ్ థింకింగ్ చేయండి, అలా ఆలోచించండి, సిట్టింగ్ చేయండి, స్టాండింగ్ చేయండి, ఇవన్నీ కుదిరే పనులు కాదు. ఎన్ని చేసినా ఒకటే మూలం తెలిసేవారు. మీ జీవితంలో మీరు సాధించిన విజయాలు తెలుసుకోకండి. విజయాలు గుర్తురాగానే అపజయాలు కూడా గుర్తొస్తాయి. అసలు మొత్తం జయం అపజయం మిథ్య, ఇది ఒక్కటే ఆలోచన. బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా అపరక. ఈ సత్యం తెలిసేంత వరకు మనిషి దుఃఖం ఆగదండి. అది జరిగే పని కాదు. అది సత్యం తెలుసుకోవలసింది. అద్వైతం మాత్రమే సిద్ధాంతం, శంకరాచార్య మాత్రమే జగద్గురు. అదొక్కటే లెక్క. అందుకే ఆయన చెబుతున్నారు ఇక్కడ, మన్మధుడిని పుట్టించావమ్మా, వాడు చంపేశాడు ప్రపంచం అంతా ఇక్కడ. మధుమాధిన మన్మధేన. అటువంటి శూభం మా మీద పడితే తల్లి మా యాపతే తదిగ మందరమేక్షణార్థం ఈ కళ్యాణమావగతుమే కమలాలయాయ. ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్య భాజ మధుమాధిని మన్మధేన మయ్యాపతే తదిగ మందరార్థం ఈక్షణార్థం. అటువంటి చూపు నా మీద ప్రసరింపజేసి ఆ మన్మథ విలాసాల పాల నేను పడకుండా చూడవమ్మా అని ఇప్పుడు ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెబుతున్నారు ఆయన. ఈ శ్లోకం కారణంగానే ఆవిడ ద్రవిణాంబుధార, ద్రవిణం, ఆ బంగారపు ఉసిరికాయలు కురిపించడానికి సిద్ధపడింది.
ఇక కురిపించలేదు, సిద్ధపడింది. దద్యాదయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్ అకించన వికంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహక కరుణామారుత శీతలం కమలక్ష ప్రాణకాంతానంబర దృంమేఘము పాపకర్మమును ఘర్మ క్లేశమున్ శీఘ్రమే చిరదూరంబునరించి చాతకమటులు చింతించు నాపై కృపన్ సిరివర్షంబును ధారగా గురియుతన్ చింతాగ్ని చల్లారగన్. ఇది సత్యనారాయణ గారి అనువాదం. ఎంత బాగా రాశాడో మహానుభావుడు. మరో పోతన నా దృష్టిలో ఆయన. పోతన పద్యాలు ఎలా ఉంటాయి, ఈయన పద్యాలు ఎలా ఉంటాయి. నేను రోజు పూజలో కనకధారాస్తవం ఒక శ్లోకం, వెంటనే అనువాదం 2 చదువుకుంటాను. మామూలుగా చదువుకోకూడదండి. నేను ఒక సూచన చేస్తున్నా. పాటలు పాడినా స్తోత్రాలు పాడినా రచయిత పేరు చెప్పి పాడండి అమ్మా. మామూలుగా పాడేయకూడదు పాటలు. షణ్ముఖ శర్మ గారు రచించిన పాట పాడుతున్నామని చెప్పాలి. ఇందాక నేను విన్న పాటల్లో కొన్ని ఆయన ఉన్నాయా లేదా, ఆయన పేరు చెప్పాలమ్మ. మహానుభావుడు ఆయన. నాకంటే వయస్సులో చిన్నవాడు కానీ జ్ఞానంలో చాలా పెద్దవాడు. నేను గౌరవిస్తాను ఆయన. నాకు తెలుసు ఆయన రచన. అవి వింటుండే ఇది శర్మగారి శైలిలో ఉంది అనుకో. నా పేరు వినపడక నాకు కొందరిని అడిగితే అవునండి చెప్పాలి, షణ్ముఖ శర్మ గారి రచన అని చెప్పాలి. ఒక్క మాట అంతే. శంకరాచార్య స్తోత్రం కూడా మీరు చెప్పండి. శంకరాచార్య రచన మీరు తెలుసును అనుకోకండి. చాలామందికి తెలియదమ్మా. శంకరాచార్య స్తోత్రం అని మీరు చెప్పకపోతే చంద్రబోసు రాశాడు అనుకుంటారమ్మా. ప్రమాదం ఇది. మీరు చెప్పండి. పాట పాడండి, పద్యం పాడిన అది ఎవరితో చెప్పి పాడాలి. నేను రోజు ఈ స్తోత్రం చదువుకుంటూ సత్యనారాయణ గారి పద్యాలు చదువుతూ కూడా వెలుదండ సత్యనారాయణ వివరచత శ్రీమద్ ఆంధ్ర కనకధారాస్తవము అని చెప్పి చదువుకుంటాను. ఎందుకంటే దానివల్ల నాకు కలిగిన ఆనందానికి, నాకు కలిగిన ప్రయోజనానికి ఫలం, ఆ పుణ్యం ఆ మహానుభావుడికి దక్కాలి. అది నాది కాదు, అది అందించింది ఆయన. ప్రతిరోజు ఆయన పేరు, నేను శంకరాచార్య పేరు చెప్పుకున్నాను. శంకరాచార్య విరచిత అని చదువు చెప్తాను. దాన్ని ఎవరైనా గ్రంథం అనువాదం చేస్తే తత్వ విధానంద సరస్వతి స్వామిన అనుదితం తైత్రీయ భాష్యం అని చెప్పుకుంటాను. శ్రీమత్ శంకరాచార్యేణ విరచితం తత్వ విధానంద సరస్వతి స్వామిన అనుదితం బృహదారణ్యక భాష్యం అనే హెడ్డింగ్ చెప్పి అప్పుడే చదువుకుంటాను నేను ఆ గ్రంథం. ఎందుకంటే ఆ తత్వ విధానంద సరస్వతి స్వామి అంత గొప్ప సన్యాసి. ఆయన అంత వేదాంతాన్ని అంత మనకు అర్థమయ్యేలా చెబితే ఆయన పేరు చెప్పకుండా పుస్తకం ఎలా చెబుతాం మనం? కవికి ఆ హక్కు ఉందండి. కాపీరైట్ గవర్నమెంటే కల్పించింది, మనం కల్పించకపోతే ఎలాగా? ఖచ్చితంగా పాట పాడినా సరే, పద్యాలు పాడినా సరే, దేశభక్తి గీతం పాడినా సరే అది ఎవరితో చెప్పాలి, తెలియపోతే తెలుసుకోవాలి. ఈ పద్యాలకు ఎందుకు ఆయన పేరు చెప్తున్నారంటే, లేకపోతే నేను చెప్పేస్తే పొరపాటు నామనుకుంటారండి. నాకున్న ప్రతిభ అటువంటిదే, మరి నన్ను నమ్మేస్తారు. తప్పది. మన ప్రతిభ మనకి ఎక్కువగా ఉంది ఇక్కడ, ఇంక మళ్ళీ వేరేది నాకెందుకు ఇక్కడ? ఇదే అజీర్ణంగా ఉంటాను. అవసరం లేదు, అవసరం ఉన్నా చెప్పకూడదు, తప్పది. గ్రంథచౌర్యం అంటారు దాన్ని. ఎవరి మాట, ఎవరి వాక్యం, ఎవరి శ్లోకం, ఎవరి పద్యం మనం పాడినా ఇది వారిది అని చెప్పాలి ఖచ్చితంగా. దద్యాదయానుపవనో, ఈ శ్లోకాన్ని ఇలా 2 చేతులు చాపి మీరు అమ్మవారి ముందు, లక్ష్మీదేవి పటం ముందు, క్యాలెండర్ ముందు 2 చేతులు చాపి ఇలా చదవండి. నేను చాపి అడిగి చదువుతున్నానమ్మా. మళ్ళీ నా జీవితంలో 97 తర్వాత చెయ్యి చాపాల్సిన అవసరం నాకు రాలేదు. లక్ష్మీదేవి కటాక్షం అట్లా. 97 సంవత్సరంలో సొంత కాలేజీ కారణంగా, నా ఓవర్ యాక్షన్ కారణంగా నష్టపోయి నేను అప్పుడు ఈ స్తోత్రాన్ని నమ్ముకుని, శంకరాచార్య వాక్కు మీద నమ్మకంతో, భగవంతుడి మీద నమ్మకంతో నమ్ముకుని అమ్మవారి ముందు ఇలా చేతులు ఎత్తాను నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎంత జమీందారు ముందు కానీ, ఎంత నాయకుడు ముందు కానీ, పోనీ నా బంధుమిత్రుల ముందు కానీ చెయ్యి చాపాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నా చెయ్యి ఇచ్చే పరిస్థితుల్లో ఉంది భగవంతుడి దేవల. నేను ఆనందంగా ఉన్నాను. ఇంకెవరో నాకు ఇవ్వాలని, ఇవ్వలేదని అసలు ఆ చింతనే లేదు. ఇంకా మనం ఏమి ఇచ్చేద్దాం, మనం ఏమన్నా అదృష్టం అండి ఇక్కడ ఉందని కాదండి. 3 ఏళ్ల పాటు చూస్తున్న ఆ ఇల్లాలు ప్రతిరోజు ఒక చీర, ఒక వస్తువు ఎవరో ఒకరికి ఇచ్చేస్తుందండి. నా అదృష్టం. ఒక ప్రీతి కోసం చెప్పాల్సిన అవసరం లేదమ్మా. నా హృదయం ఆవిడ. నేనేం చెప్పలేదు ఇమ్మని, నేను ఇస్తూ పోయానంతే. చూసి నేర్చుకుంటుంది అంతే. 3 ఏళ్ల పాటు చూస్తున్నా. నేను బయటికి వెడుతుంటే ఈ చీర పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి, ఆ డ్రైవర్కి ఇచ్చేయండి. ఈ వస్తువు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి. ఓ కొత్త కుక్కర్ కొంటే పాత కుక్కర్ పట్టుకెళ్ళి ఆ డ్రైవర్కి ఇచ్చేయండి. మనకు అవసరమేమో నేను చూసుకున్నా, ఏం పర్వాలేదు, ఇచ్చేయమని చెబుతున్నాం మనం. ఇవ్వకపోతే అలాగా? ఎంత అదృష్టం ఉంటే అటువంటి భార్య దొరుకుతుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బంది వచ్చినా సరే పూజా మందిరంలో భగవంతుడి ముందు చేయి చాపండి. గుళ్ళోకి వెళ్ళి దేవుడి ముందు చేయి చాపండి.
లోకంలో జమీందారుల ముందు చేయి చాపొద్దు, మనకు అవమానం అది. ఇవాళ 10 ఇస్తే రేపు 10,000 అడుగుతాడు మనని. ఏదో అవసరానికి వినియోగించుకుంటాడు మానవుడు, అంతే. అమ్మవారు అలా వినియోగించుకోతండి నా బిడ్డ, నన్ను అడగకపోతే ఎవరిని అడుగుతాడు అని. వ్యాపారంలో కలిసి రావడం రూపంలోనో, ఉద్యోగంలో కలిసి రావడం రూపంలోనో, అనుకోకుండా ఏదైనా జరగడం రూపంలోనో కలిసి వస్తుందండి. నేను అనుభవించే మీకు చెబుతున్నాను. నేను ఆ కటాక్షాన్ని పొందే నేను చెబుతున్నాను. మళ్ళీ నాకు ఎప్పుడు లోటు రాలేదు, అసలు అవసరమే రాలేదు. అప్పుడు వచ్చింది, ఇబ్బంది వచ్చింది. నేను ఈ స్తోత్రం చదివాక నాకు అమ్మవారిని అడగచ్చు కదా, మనుషులు ఎందుకు. 33వ రోజున 40 రోజులు నియమం పెట్టుకుని నేను చెబితే 33వ రోజున పిలవకుండా వచ్చాడు నా ఇంటికో మహారాజు. నా కష్టం తీర్చాడు. చాలా గౌరవంగా సగౌరవంగా జరిగింది ఒప్పందం అంతా. ఏమి సిమ్లా ఒప్పందాలు బుట్ట ఒప్పందాలు కావు, అందులో మాయలు లేవు. ఇప్పటికి నేను మళ్ళీ ఆర్థికమైన సమస్య వచ్చి కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం, చింతించాల్సిన అవసరం కూడా నాకు రాల. కనకధారాస్తం అటువంటిది, ప్రత్యక్షంగా ఫలితం లభించేటువంటి స్తోత్రం కనకధారాస్తం. అందుకే నేను ఆనందంలోనే అల్లాను సాగర ఘోష కావ్యంలో. కుటీరమైన శ్రీధామము చేయగా కనకధారణం మించిన స్తోత్రం ఉన్నదే. అనుభూతి లేకపోతే నేను అలా రాయగలనా? దేవతా కటాక్షాన్ని ఎప్పుడు అనుమానించకూడదండి, మనిషినే అనుమానించాలి మనం, అంతే. మనిషిని నమ్మి బాగుపడిన వాడు లేడు, దేవుణ్ణి నమ్మి చెడిన వాడు లేడు. మనుషులు నమ్మినట్టు ఉండాలి, మాత్రం నమ్మకూడదు, ఒక కన్నేసే ఉంచాలి. దేవుణ్ణి మాత్రం నమ్మకం లేకపోయినా సరే గుళ్ళోకి వెళ్ళి నాకంత నమ్మకం లేదు కానీ మా మామ కొడుతుంది అని దండం పెడుతున్నాను, పెట్టండి పర్వాలేదు. నాటకం వాడండి, ఏం పర్వాలా. మా నాన్న కొడతాడు, మా అమ్మ కొడుతుంది, అందుకే దండం పెడుతున్నాను, నాకంత నమ్మకం లేదని పెట్టండి, దేవుడు క్షమిస్తాడు. పోలేరా, దానికోసమైనా నా దగ్గరికి వచ్చావు కదా అంటాడు. ఒక పెద్ద మనిషి ఉన్నాడు, సత్యనారాయణ వ్రతం ఆయనకి 50 ఇష్టం ఉండదు, కానీ భార్యకి ఇష్టం. ఇంకా కూర్చుంటాడు, మా ఆవిడ చెప్తే వినదండి అంటాడు. అది ఆవిడ దేశద్రోహం చేసినట్టు అక్కడికి. ఆవిడ కోసం సత్యనారాయణ వ్రతాన్ని కూర్చుంటాడు. వాడిని సత్యనారాయణ స్వామి ఎలా క్షమిస్తాడంటే, పోలేరా అబ్బాయి, నిన్ను ఎలా వంచాలో నాకు తెలుసు, దేవుడు చెప్తే నువ్వు ఏం చెప్తే వింటావు, కూర్చో అంటాడు. దేవుడు కథలన్నీ మనకు నచ్చవండి. ఇంట్లో పెళ్ళాన్ని చెబితే మాత్రం వినకపోతే చచ్చిపోవడం, మళ్ళీ మన్నాడు కాఫీ ఉండదు ఇక్కడ. పోన్లే నీకోసం ఏదో పెద్ద త్యాగం చేసినట్టు ఇక్కడ. ఆ రకంగా దారికి వచ్చిన మంచిదే. ఆ భార్య ఉత్తమరాలు, ఆవిడ మండోదరి, కానీ వీడి దారికి తీస్తుంది ఎవరో రకంగా. ఏదైనా మంచిదే, బలవంతానికైనా మంచిదే, భయం కారణంగానే భక్తి ఏర్పడినా మంచిదే. భక్తిని పోగొట్టుకోకూడదు, మనం సాధించాలి, దానివల్ల అన్నీ వస్తాయి. దద్యా దయానుభవనో ద్రవిణాంబుధారం. ఇక్కడ ఎంత మహాకవిత్వాన్ని గుప్పిస్తున్నారు స్వామి అంటే, తనని తాను ఒక చాతక పెట్టెతో పోల్చుకుంటారు. చిన్న పెట్టె చాతక పెట్టె అంటారు. అది వానకాలంలో అలాగ వాన కోయిల అంటారు దాని తెలుగులో. అది కొమ్మ మీద అలా ఉండి ఆ వాన చినుకులు తాగుతుందిట. ఇంకొక నీళ్ళు అవి తాగతుంది. నువ్వు మినరల్ వాటర్ పెట్టినా తాగుతుంది. నేరుగా పడే వాన చినుకులు తాగుతుంది. మూడు రకాల పక్షులు ప్రకృతి మీద ఆధారపడి బతుకుతే, 3 చకారంతోనే ఉంటాయి. వాన చినుకులు తాగి బతుకుతుంది చేతక పక్షి, చంద్రకిరణాలు సేవించి బతుకుతుంది చకోర పక్షి, సూర్యకిరణాలు సేవించి బతుకుతుంది చక్రవాక పక్షి. 3 చకారంతోనే ఉంటాయి. కవి సమయాలు ఇవి. కవులందరూ కావ్యాల్లో ఇలాగే ప్రయోగించారు. అటువంటి చాతక పెట్టను నేను. అస్మిన్ అకించన విఘంగ శిశువు, చాలా పేద చాతక పెట్టనయ్యా. 2 నెలలుగా వర్షాలు కురవక చాలా ఇబ్బంది పడుతున్నా, నాకు వర్షపు నీళ్లు తప్ప ఇంకోటి ఎక్కవు. మరి ఆ వర్షం కురవట్లేదు, ఏం చేయమంటావు అని ఆయన చేతక పెట్టే లక్ష్మీదేవిని అడుగుతున్నాడు. ఆ లక్ష్మీదేవి కరిగిపోయింది, నా బిడ్డ ఓ పిట్టగా మారి పాపం వాన నీళ్ళు అడుగుతున్నాడు నన్ను. నేను అడుగుతున్నది వాన నీళ్ళు కాదమ్మోయ్, నువ్వు నీళ్లు కురిపించి పోదాం అనుకుంటే డబ్బులు కురవాలి. దద్యా దయానుభవనో ద్రవిణాంబుధారాం నారాయణ ప్రణయిని నయనాంబువాహక. నారాయణునికి అత్యంత ప్రియురాలివైనటువంటి నీ కళ్ళు అంబువాహక, మేఘాల్లా ఉన్నాయమ్మా అన్నాడు. అమ్మవారి కళ్ళు మేఘాల్లా ఉంటాయి. ఎందుకంటే చూపులు నల్లగా ఉంటాయి, కనురెప్పలు నల్లగా ఉంటాయి, మేఘాలు నల్లగా ఉంటాయి. మేఘాలు, నీళ్లు నిండిన మేఘాల్లో ఎప్పుడు ఒక మెరుపు ఉంటుంది, లోపల నీళ్లు ఉన్నాయి కాబట్టి. కంట్లో కూడా ఒక మెరుపు ఉంటుంది, చూపు ఉంది, తేజస్సు ఉంది కాబట్టి. అందుకని కళ్ళని శంకరాచార్య స్వామి మేఘాలతో పోల్చారు. లక్ష్మీదేవి కళ్ళు ఎటువంటిది అంటే మేఘాలు లాంటివి. మరి మేఘం కురిస్తేనే కదా వర్షం. అందుకే ద్రవిణాంబుధారాం, డబ్బు రూపంలో వర్షం కురిపించవమ్మో, 4 చినుకులు బారేసిపోదాం అనుకుంటామేమో, సజ్జాపురంలో కుదిరే పని కదా, 4 కోట్లు కురవాల్సిందే అని చెప్పి. డబ్బులు బంగారపు నాణ్యాలు పడాలి, బంగారపు నాణ్యాలు పడాలి. మామూలుగా చూసేసి ఇద్దరం సెల్ఫీ దిగుదామంటే కుదిరే పని కాదు ఇక్కడ. అంత ఖచ్చితంగా ఉండాలి. మరి కోరేటప్పుడు కామ్యకర్మ అంటారు దీన్ని. ఆయన కోరికతో చేశారు, ఇది ఆవిడ కోసం, ఆయన కోసం కాదు. కామ్యకర్మ ఎప్పుడు ఎలా చేయాలి అంటే శాస్త్ర ప్రకారం చేయాలి. ఎర్రచీర అంటే ఎర్రచీరే, కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ, కొబ్బరికాయ బదులు మామిడికాయ పెడితే కుదరదు అక్కడ.
అది ఎలా చేయాలో పురోహితులు చెబుతారు. అమ్మ ఈ కోరిక తీరాలి అంటే ఇది ఇలా చేయాలి, అంతే. ఇంకా ఎక్కడో ఒకరిని తెచ్చేది చేయడమే. మనకు ఒక పక్క కోరికలు ఉంటాయి, మళ్ళీనేమో అది చాలదాండి ఇది చాలదాండి కుదరదు అక్కడ. యజ్ఞోపయుతం అంటే యజ్ఞోపయుతమే పెట్టాలి. యజ్ఞోపయుతం ప్రత్యామ్నాయ అక్షదానం సమర్పయామి. సింహాసనం రత్న సింహాసనం పెట్టాలి వినాయకుడు. రత్నం కాకపోయినా చెక్కముక్కైనా పెట్టారు. రత్న సింహాసనం ప్రత్యామ్నాయ అక్షదానం సమర్పయామి. వస్త్రయుగ్మం ప్రత్యామ్నాయ అక్షదానం సమర్పయామి. అందుకే దేవుడికి కూడా ఒళ్ళు మంటే ఏం చేస్తాడు, నువ్వు ఐశ్వర్యం అడుగుతావు కదా, ఐశ్వర్యం ప్రత్యామ్నాయ దారిద్ర్యం సమర్పయామి. మరి నువ్వన్నీ ప్రత్యామ్నాయం చేస్తే నేను చేయనా? ఇక్కడ ఆల్టర్నేటివ్ ప్రతిదానికి సింహాసనం తేలవు సన్నాసి. నువ్వు కూర్చుంది ఇంట్లో వాళ్ళు సోఫాలు ఉంటాయి అక్కడ, పైగా భార్యకో సోఫా భర్తకో సోఫా, ఇద్దరు ఒక్కో సోఫాలో కూర్చుంటే సరిపోరు. మరి ఏం చేద్దాం? మీ ఇంట్లోనేమో ఇంతంత ఐరావతాలంత సోఫాలు ఉంటాయా? వినాయకుడికి సింహాసనం పెట్టాలంటేనేమో ఇంత దూదిముక్క పెట్టమని దరిద్రంగా కనపడుతున్నాడా? పేదవాడా? దూదిముక్క. వినాయకుడికి బట్టలు పెట్టాం. మన అల్లుడికైతే బ్రహ్మాండమైన బట్టలు పెడతాం, అమ్మాయికైతే ఆభరణాలు కూడా పెడతాం. వినాయకుడికి బట్టలు పెట్టాలంటే పెట్టాలమ్మా ఖచ్చితంగా. ఆ పురోహితుడికి ఇవ్వాలి అవి, లేకపోతే ఊళ్ళో పేదవాడికి ఇవ్వాలి. అంతేకాని మనం నేర్చుకున్నది ఏమిటంటే దూది మొక్క తీసి చెవిలో పెట్టుకునే దూది వస్త్రయుగ్మం ప్రత్యామ్నాయ అక్షదానం సమర్పయామి. అది కూడా పెట్టడానికి బద్దకమే అక్షతలు కేజీ కల్పిస్తాం ఇక్కడ పసుపు వేసేసి. దేవుడు లోకమైపోయాడు మనకి. దేవుడు మాత్రం మనకు అష్టైశ్వర్యాలు ఇచ్చేడు అక్షతలకే దూది మొక్కకే. మీ మామగారు మీకు దూది మొక్క ఎడితే ఊరుకుంటారా? బట్టలట్లేదని దెబ్బలాడతారు కదా. మరి దేవుడు దెబ్బలాడ్డా? దేవుడు లోకుగా ఉన్నాడా? దేవుడు బొమ్మ మన దృష్టిలో. అందుకే మనకు బొమ్మలే మిగులుతాయి, ఇంట్లో దేవుడు రాడు. మన నమ్మకం ఎలా ఉంది? దేవుడు ఏం చేయడు, ఏది పెడితే ఉంది. అది కుదరదండి. చిత్తశుద్ధి కలిగిన పూజ అంటే ఐశ్వర్యవంతుడిలాగే పూజ చేయాలి. పేదవాడు నిరాడంబరంగానే చేయాలి మన సంస్కృతి, అంతే. ఐశ్వర్యవంతుడు కక్కుర్తి పడితే వాడు మర్నాటికి పిసినగొట్టుగా కక్కుర్తి అయిపోయి మొత్తం వ్యాపారంలో మొత్తం పోవడం ఖాయం. పేదవాడు అనవసరంగా అప్పులు చేస్తే వాడు మరింతగా నష్టపోవడం ఖాయం. వాడిని అనుగ్రహిస్తాడు అనుకోవడం పొరపాటు. దీక్షలు కానీ వ్రతాలు కానీ ఏది కానీ దయచేసి అప్పులు చేసి చేయొద్దు. ఉన్నదాంట్లోనే చేయండి. దేవుడి కోసం అప్పు చేస్తాం, ఖర్చు మీకు తోచిన సామెతలు చెప్పకండి, ఎక్కడ లేవు శాస్త్రాల్లోకి. దేవుడు అప్పు చేయమని ఎప్పుడు చెప్పడు, భక్తి ప్రధానం. మన స్థాయి మనకు తెలుసు. కోటీశ్వరులాగే చేయాలి. ఎందుకంటే ఆ ఇంటి ముందు పందిరేస్తే నలుగురు బాగుపడతారు, నలుగురికి ఉపాధి కల్పన. ఆ ఇంటి ముందు సీరియల్ లైట్లు పెడితే ఎలక్ట్రీషియన్లకు ఉద్యోగం దొరుకుతుంది, 10 రూపాయలు సంపాదించుకుంటారు. 100 మందికి అన్నదానం చేస్తే అన్నం లేని వాళ్ళు వచ్చి అన్నం తింటారు. ఆకులు ఎత్తే వాళ్ళకు కూడా ఉద్యోగం దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది. ఆ రోజు 100 రూపాయలు సంపాదించుకుంటారు, బిడ్డకు పాలు కొనుక్కుంటారు, ఏదో చేస్తారు. కోటీశ్వరులాగా చేయాలి, ఖర్చు పెట్టాలి, కక్కుర్తి పడకూడదు. పేదవాడులాగా చేయాలి. మధ్యతరగతి వాడే దరిద్రుడు నన్ను అడిగితే. ఎందుకంటే వీడు కోటీశ్వరుని అనుకరిస్తూ ఉంటాడు అనవసరంగా. మనం మధ్యతరగతి వాళ్ళం, మనం మధ్యలోనే ఉండాలి. మనకెందుకు వాళ్ళని అనుకరించడం, అలాగని వీళ్ళని అనుకరించద్దు. మనం మధ్యతరగతి వాళ్ళు, మన స్థాయిలో మనం చేద్దాం. ఎవరి స్థాయిలో వారు పూజ చేయాలి తప్పితే ఆర్భాటం చేయమని ఎవరు చెప్పాలి. ఏ దీక్షల కోసం అప్పులు చేయకూడదు, ఏ నియమాల కోసం అప్పులు చేయకూడదు. భగవంతుడు అలా లొంగడు. అందుకే ఆయన హాయిగా చేయిచాపు అడుగుతున్నారు అక్కడ. నీ కళ్ళు మేఘాలు లాంటివమ్మా, అవి కరుణా వర్షం కాదమ్మా, మల్లెపూల వర్షం కాదమ్మా, డబ్బుల వర్షమే కురిపించాలి అని ద్రవిణాంబుధార మనగానే లక్ష్మీదేవి నవ్వుకుంది. పాయింట్ లాగాడు రా అబ్బాయి అని. పైగా మరి మేఘం కదలాలి అంటే గాలి ఉండాలి, గాలి లేకపోతే మేఘం కదలదు. అందుకే దయానుపవనక. మరి నా కళ్ళు మేఘాలన్నావు కదయ్యా, గొప్ప కవిత్వం చెప్పావు బాలశంకర, 7 ఏళ్ల పిల్లాడివి. మరి నా కళ్ళు మేఘాలంటే, మేఘం కదలాలంటే గాలి ఉండాలి కదా. గాలి ఏదంటే దయానుపవనక. నీ దయ గాలమ్మా, అదే కదిలిస్తున్నాను. దయానుభవనో ద్రవిణంబుధారాం. ఎక్కడ కురిపించామంటావయ్యా వర్షానంటే అస్మిన్ అకించన విహంగ శిశౌ విషణ్ణి. ఎప్పుడు వాన కురుస్తుందా అని చెట్టు మీద ఉన్న వాన కోయిల్లాగా ఎదురు చూస్తున్నానమ్మా, డబ్బులు కురిపించమని ఇళ్ళకి ఇవ్వడం కోసం. అందుకని ఈ పేద శాతకపు పెట్ట కోసం నీ దయ అనేటువంటి గాలి కదిలించగా నీ కళ్ళ నుంచి ధనవర్షం కురిపించవమ్మా అన్నాడు. అప్పుడు వెంటనే అమ్మవారు కిందికి దిగబోతూ కూడా ఒక్క చూపు చూసింది. నీకు ఇస్తే నువ్వు దాచుకుంటే బ్యాంకులో వేసుకుంటానంటే ఇస్తా, ఎవరికైనా ఇస్తానంటే ఇవ్వను. ఎందుకంటే స్తోత్రం పాడింది నువ్వే. కండిషన్ దేవతలు ఊరికే గమనించారండి. వెంటనే ఆయన ఏమన్నాడు, నా కోసం కాదమ్మా, నేను చెడిపోతాను, నేను బ్రహ్మచారిని, నాకెందుకు క్రెడిట్ కార్డు ఏటీఎం పని లేక, ఆవిడికే ఇస్తా అంటే వెంటనే దేవతలు చెప్తారండి. లక్ష్మీదేవి అదంతా అంతర్గతంగా ఉంటుంది. అందుకే 3వ పాదం వచ్చింది వెంటనే. లేదురా అబ్బాయి, వాళ్ళు పేదరికంలో పుట్టారు, ఎందుకంటే పూర్వజన్మలో ఎవరికి వాళ్ళు ఏం పెట్టలేదు, అందువల్ల ఇప్పుడు పేదవాళ్ళే పుట్టారు ఆ బ్రాహ్మణ దంపతులు. వాళ్ళకి ఆ కర్మ పూర్తయ్యే వరకు ఆ దారిద్ర్యం తప్పదమ్మా,
తర్వాత అప్రయత్నంగానే ఐశ్వర్యం వస్తుంది. నువ్వు ప్రార్థన చేసి దాన్ని తొలగించమంటే అలాగా వారి కర్మను నేను తొలగించగలనా? కర్మఫలాన్ని దేవుడు కూడా తొలగించలేడయ్యా. మాకు కొన్ని చట్టాలు ఉంటాయి రాజ్యాంగం ప్రకారం స్వర్గంలో కూడా. మేము అలా జోలి కల్పించుకోము. అక్కడ కల్పించుకుంటే చట్టాలు లోకువైపోతాయి, కర్మ సిద్ధాంతాలు. అందుకని ఈ దంపతులు పూర్వజన్మలో ఎవరికీ పెట్టలేదు. పెట్టి పుడితేనే మనకు ఐశ్వర్యం వస్తుంది. అందుకే ఐశ్వర్యవంతులను చూసి అందరూ తెలుగులో పెట్టి పుట్టాడండి అంటారు. ఏమిటి పెట్టడం, ఏమిటి పుట్టడం? ఆ మాట ఏమిటి? దాని అర్థం ఇది. పెట్టి పుట్టాడంటే అర్థం పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడు. అది మనం పెట్టామో లేదో, ఇప్పుడు పేదవాళ్ళమే ఉన్నాము అనుకుంటే పోనీ మధ్యతరగతిలో ఉన్నాము, ఇప్పుడైనా చెయ్యాలి. చేసేది ఏదో పాత వస్తువులైనా ఇవ్వాలి, పాత చీరలైనా ఇవ్వాలి. అప్పుడు మనకు కొత్త చీరలు వస్తాయి. పాత వస్తువులు ఇస్తే కొత్త వస్తువులు వస్తాయి. 5 రూపాయలు ఇస్తే 500 వస్తుందండి. నేను అనుభూతి చెందే చెబుతున్నా. 5 రూపాయలు ఇస్తే 500 వస్తుంది. మీకు ఇచ్చి చూడండి. 24 గంటలు తిరగకుండా 500 వస్తుంది. ఎందుకంటే హృదయంతో ఇవ్వాలి. అందుకని 5 రూపాయలు ఇచ్చేసి వెంటనే గుమ్మం ముందు కూర్చొని 500 అని కూర్చోకూడదు. ఇక్కడ మన జబ్బు అదే. దేవతలకు పరీక్ష పెడతాం మనం ఇక్కడ. అలా ఉంటే రాదు. ఎక్కడ 500కి సరిపడా వ్యాధి వస్తుంది. దేవుణ్ణి నమ్ము, కూర్చో, అంతే వస్తుంది. అలాగా నువ్వు వీధి గుమ్మంలో కూర్చుంటావేటి? కొరియర్ వాడి కోసం కూర్చున్నట్టు. ఇదే దరిద్ర బుద్ధి అంటే. షరతులు పెట్టి మాట్లాడకూడదు. అక్కడ అన్ని షరతులు సృష్టికి వర్తిస్తాయి, దేవుడి దగ్గర వర్తించవు. దయ ఒక్కటే, అక్కడ భక్తి ఒక్కటే. అందుకని నువ్వు కురిపించవమ్మా అని వాళ్ళు కర్మ బాగోలేదయ్యా అంటే వెంటనే అంటున్నారు చూడండి, దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం. ఆ దుష్కర్మని దూరంగా తొలగించలేవా అమ్మా? దేవతలు ఉన్నది దేనికి? మేము మీకు ఆరాధనలు చేస్తున్నది దేనికి? మీ కర్మ అంటే మీకు దేవాలయం దేనికి? దేవాదాయ శాఖ ఎందుకు పని లేక? మా కర్మను తొలగించడానికే కదా. ఇంత లాజికల్ అండి, ఇంత తర్కం. అందుకని శంకర సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. అది కేవలం భక్తి నమ్మకం కాదని, చాలా తర్కం ఉంటుంది అందులో. శాస్త్రం చదువుకున్నవాడికి ఆ తర్కం నచ్చుతుంది. పైగా అది కూడా ఎలా తొలగించాలంటే దుష్కర్మ ఘర్మమ పనీయ. వేసవకాలంలో వర్షం కురిసిన వెంటనే మనకి చెమట పట్టింది ఆరిపోతుంది. అంటే దుష్కర్మ అనే చెమట ఆరిపోయేలాగా ఘర్మమ పనీయ ఎలా దూరం చేయాలంటే చిరాయ, మళ్ళీ ఎప్పుడూ రాకుండా, చిరకాలం మళ్ళీ రాకుండా దూరం చేయాలట. చిరాయ దూరం. మళ్ళీ దగ్గరలో వదిలిపెట్టామనుకో సందు చివరిలో ఆ కర్మనే మళ్ళీ ఈ నెలగానే వచ్చేస్తుంది. అది జంక్షన్లోనే ఉన్నా నీకోసం అని. అదృష్టం దురదృష్టం రెండూ దేవతలేట. కానీ తేడా ఏమిటంటే అదృష్ట దేవత తలుపు తడుతుందట, మనం తీయకపోతే వెళ్ళిపోతుందట. దురదృష్ట దేవత అలా కాదుట, తలుపు తట్టి నువ్వు తీసే వరకు అక్కడే కూర్చుంటుందట. లేకపోతే సందులోంచైనా వచ్చేస్తుంది లోపలికి. సరదాగా చెబుతూ ఉంటారు, నిజమే కూడా. అదృష్టం అంతే మరి. అవకాశాలు అప్పుడప్పుడు వస్తే మనం వినియోగించుకోవాలి. నాకు లేవడానికి బద్ధకంగా ఉందంటే కుదరదు, లేవాల్సిందే. అదృష్టం అంతే, తలుపు తడుతుంది, తీస్తే వెంటనే వస్తుంది, లేకపోతే పక్కింటికి వెళ్ళిపోతుంది. దురదృష్ట దేవత అలా కాదు, నేను ఎక్కడే కూర్చున్నా అని జుట్టు విరబోసుకుని పేలు తీసుకుని గుమ్మల్లో పడేస్తాం. సినిమాను పట్టుకుంటుంది. మనం తలుపు ఎప్పుడు తీస్తే అప్పుడు వస్తుంది. ఎప్పుడప్పుడు తీయకుండా తప్పదు కదా. అందుకని దురదృష్టం రాకుండా ఉండాలంటే దేవతా స్తోత్రం చేయాలి. అదృష్టం వచ్చింది మనకు కలిసి రావాలన్నా దేవతా స్తోత్రం చేయాలి. అన్నిటికీ దేవతా స్తోత్రమే ప్రమాణం. దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాక ఇష్టావిశిష్టమతయోపియయా దయార్ద్ర దృష్టాస్త్రివిష్టపదం సులభం భజంతి దృష్టి ప్రకృష్ట కమలోదర దీప్తి ఇష్టాం పుష్టిం కృషిష్టమమ పుష్కర విష్టరాయాక. ఆమె దృష్టి ఎటువంటిది అంటే పుష్కర విష్టరాయాక. పద్మంలో కూర్చుంటుంది ఆవిడ. పుష్కరం అంటే పద్మం ఒక అర్థం, చాలా అర్థాలు ఉన్నాయి అందులో. ఇప్పుడు అర్థం పద్మం. పుష్కర విష్టరాయాక, పద్మంలో కూర్చుంటావమ్మా. ఆ పద్మం ఎందుకు ఆసనం అవుతుందో తర్వాత చెప్పుకోం, అక్కడ వస్తుంది మళ్ళీ. లక్ష్మీదేవి పద్మంలో కూర్చుంటుంది, మీరు గమనించండి. ఆవిడకి ఆయుధాలు ఏమి ఉండవు ఆవిడ చేతిలో. డబ్బు ఉన్న చోట ఆయుధాలు బాగా ఉండాలి, కానీ లక్ష్మీదేవి చేతుల్లో ఆయుధాలు ఉండవు. 2 చేతుల్లో పద్మాలే ఉంటాయి. అలాగే పద్మం వికసించినంత ఆనందంగా డబ్బు ఉన్నవాడి ముఖం ఉండాలి. ఏడుపు కొట్టు ముఖం వేసుకుని కూర్చోకూడదు కోటీశ్వరుడు ఎప్పుడు కూడా. నాకేమిటి అన్నట్టుగా ఉండాలి, అంత ఆనందంగా ఉండాలి. అది మరింత వివరంగా తర్వాత వస్తుంది. పుష్కర విష్టరాయాక ఇష్టం పుష్టిం కృషిష్ట. నాకు ఇష్టమును పుష్టిని కలిగించునుగాక. ఎటువంటి దృష్టి కలిగి ఉండాలి మనం? ఇష్టావిశిష్టమతయోపి. ఇష్టాపూర్తములు అని ఉన్నాయి, అవి మన జీవితంలో తప్పనిసరిగా చెయ్యాలి. ఇష్టాపూర్తములు అంటారు, సంస్కృతం మాట. ఒక 2 కలిపి వాడతారు, ఇష్టాపూర్తములు. ఇష్ట అంటే ఇష్టి, కోరికతో చేసేటువంటి యజ్ఞం ఇష్టి. అది కోరిక తీరుస్తుంది. అది మన కోసం చేసే పనులు కొన్ని ఉంటాయి జీవితంలో.
జనం కోసం చేసే పనులు కొన్ని ఉంటాయి, అవే పూర్తములు. పూర్తములు అంటే బావి కానీ చెరువు కానీ నుయ్యి కానీ తవ్వించడం, ఊళ్ళో సత్రం కట్టించడం, 10 మందికి అన్నదానం చేయడం. ఏదో అప్పుడప్పుడు మాకు తరచూ వరదలు వస్తూ ఉంటాయండి, కాస్త ఏదైనా షెల్టర్ ఉపాధి ఒక వసతి ఉంటే బాగుంటుంది అని కమ్యూనిటీ హాల్ లాంటిది కట్టించడం, అవి పూర్తములు. జమీందారులైన వాళ్ళు, కోటీశ్వరులైన వాళ్ళు అటువంటివి కట్టించాలి. వారి తల్లి పేరు మీదో తండ్రి పేరు మీదో కట్టిస్తే ఆనందం, వారికి సద్గతులు కలుగుతాయి. ఇప్పటికీ చాలా జరుగుతూ ఉంటారు. మీరు వారి ధర్మసత్రం వారి పేరును రాస్తూ ఉంటారు ఇక్కడ. ఇవి ఇష్టాపూర్తలు. మన కోసం మనం చేసేటువంటి కామ్యకర్మలు ఇష్టాలు, అవి మన ఇష్టం కాదు. అక్కడ మామూలుగా సంస్కృతం ఇష్టం, దాని అర్థం వేరే. అలాగే పూర్తములు అంటే ఈ బావులు తవ్వించడం, చెరువులు తవ్వించడం లాంటివి, సత్రాలు కట్టించడం లాంటివి. ఏదో ప్రభుత్వ పాఠశాల ఉంది, అక్కడ ఏదో మాస్టర్లు చదువు చెప్తారు, అన్ని వాళ్ళు కట్టించరు కదా, దానికి ఏదో కాస్త మరుగుదొడ్లు లేవు అంటే ఊళ్ళో జమీందారులు లేరా, ఆ మాత్రం కట్టించలేరా అండి? మేము కట్టిస్తామండి, మెయింటెనెన్స్ వాళ్ళనే చేయమనండి, ముందు కట్టిస్తాం. అలాగే చుట్టూ గోడ లేదండి, ఇబ్బంది, ఆ ప్రహారీ గోడ నేను కట్టిస్తానయ్యా. పిల్లలు ఆడుకుందుకు స్థలం లేదండి, పక్కనే మా స్థలం ఉందయ్యా, ఖాళీగా ఉంది, నేను ఇస్తాను లేబో. పూర్వం ఇచ్చారండి అలాగా. పిల్లలు ఆడుకుంటే మనసు వికసిస్తుంది. లేదా కొనేనా ఇస్తాం, కొనివ్వాలి, దానం ఎందుకు? అది ఇష్టావిశిష్టమతయోపి యయా దయార్ద్ర దృష్టా త్రివిష్టపదం సులభం భజంతి. ఇష్టాపూర్తాలను నమ్ముకుని చేసే వాళ్ళకు కూడా ఆయా సౌభాగ్యం వైభవం ఎందుకు పడుతుంది అంటే యయా దయార్ద్ర దృష్టాహ, లక్ష్మీదేవి వాళ్ళని చల్లగా చూస్తుందట. వీడు నేను ఇచ్చిన ఐశ్వర్యాన్ని సద్వినియోగం చేస్తున్నాడు, వీడి పెళ్ళ మెనపరొట్టేసుకుని కూర్చోలేదు ఇక్కడ, శుభ్రంగా దాచేసి గ్యాడ్రేజ్ బీరువాల్లో పిల్లలకి ఇచ్చుకుందాం అని ఆలోచించట్లేదు. ఊళ్ళో అందరికీ ఎవరికి అవసరం ఉందో వారికి ఇస్తున్నారు, ఇటువంటి వాడికి పోకపోతే నేనెందుకు అని. ఇష్టాపూర్తాలు చేసిన వాళ్ళ పట్ల లక్ష్మీదేవి దృష్టి ఎలా ఉంటుంది అంటే దేశం కోసం దానం చేస్తున్నారు, చెరువు తవ్వించారు, బావి తవ్వించారు, సత్రం కట్టించారు, ఎన్నో చేస్తున్నారు, వాళ్ళకి పోకపోతే ఎవరికి ఇస్తాం అని దయార్ద్ర దృష్టాక, అలాంటి వాళ్ళకి దేవేంద్ర పదవిని ఇస్తుంది ఆవిడ. దయార్ద్ర దృష్టా త్రివిష్టప పదం భజంతి. త్రివిష్టప పదం అంటే దేవేంద్ర పదవి, 3 లోకాలకి అధిపతి అయిన ఇంద్ర పదవి కూడా ఇస్తుంది. ఇష్టాం పుష్టిం కృషి ఇష్టమమ పుష్కర విష్టరాయాక. అటువంటి కమలోదర దీప్తి, తామర పువ్వు మధ్య భాగం, నిన్న కలువ పువ్వు మధ్య భాగం చెప్పుకున్నాం. తామర పువ్వు మధ్య భాగంలో ఎంత సున్నితంగా, ఎంత పసుపచ్చ రంగులో ఎంత మెత్తగా ఉంటుందో, లేదా ఎర్రటి అరవిందాల్లో తెలుపు రంగులో మెత్తగా ఉంటుందో అంత సున్నితంగా ఉంటుంది ఆవిడ చూపు, అంత మధురంగా, అంత ఆకర్షణీయంగా ఉంటుంది. కమలోదర దీప్తి ఎంత గొప్ప మాట. తామర పువ్వు మధ్య భాగంలో ఉండే దీప్తి, అటువంటి దీప్తి ఉండాలంటే ఆ చెరువు దగ్గరికి వెళ్ళి తామర పువ్వును చూడాలి. ఊరిగా తీసుకొచ్చి వినాయకుడి మీద పడేయడం కాదు, విసుకొచ్చేలా. అసలు ఆ తామర పువ్వు ముందు చూడాలి. మీరు ఇందాక గమనించే ఉంటారు, వారు ప్రార్థన చేస్తుంటే నేను ఈ పుష్పగుచ్చం పట్టుకుని చూశా. నాకు మళ్ళీ అవకాశం రాదమ్మా, ఇక్కడ పెట్టేశాక మళ్ళీ నాకు ఉండదు అది. దాన్ని చూసే అవకాశం నాకు ఎప్పుడు ఆ 2 నిమిషాలే. అందుకని వారు పరిచయం చేస్తుంటే, వారు పాట పాడుతుంటే నేను ప్రతి పువ్వుని నా బిడ్డల్ని తడిమినట్టు తడిమానమ్మా. అది కవి లక్షణం, మనస్సున్నవాడి లక్షణం. అది సున్నితమైంది కవి హృదయం మాది. మాకు అలాగే అనిపిస్తుంది, మళ్ళీ ఈ పువ్వులు మళ్ళీ దొరకవు కదా, కొనుక్కోవాలంటే దొరుకుతాయా, ఊరికే ఇచ్చారు, ఊరికే అలంకారప్రాయం ఇంతేనా, కాసేపు ముట్టుకుందాం, వాటిని చల్లగా ఉంటాయి, చూద్దాం. ఆ లోపలికి ఆ పచ్చ గులాబీ చూడండి ఎలా చుట్టుకుపోయిందో, మనకు చూసి భయపడి లోపలికి బాబోయి నన్ను ఏం చేయకని. నాకు అలాగే అనిపిస్తుంది. లోపలికి లోగిలి వైపలు చుట్టుకుంటివి, ఈ పలుగాకి లోకమునకెంత భయం పడిపోతివమ్మ. ఇందాక ఆ పువ్వును చూడగానే కలిగిన భావం అది. లోపలికి లోగిలి వైపలు చుట్టుకుంటివి, పలుగాకి లోకమునకెంత భయం పడిపోతివమ్మ. మమ్మల్ని చూసి ఎంత భయపడ్డావో మేము మేమేం చేస్తామని ఇలా చుట్టుకొని నిన్నేం చేయలేని ఇక్కడ పక్కనెట్టేసాను. మనం చూస్తే పువ్వులకి అంత మంట, ఎందుకంటే మనం కోసేస్తాం కదా మొత్తం. అందుకని మనది ఒక వెంట్రుక ఉడితే మాత్రం బ్యూటీ క్లినిక్కి వెళ్ళిపోతాం వెంటనే, ఈ మధ్య జుట్టు రాలుతోందండి అంటాం. మన వెంట్రుక ఊడితే అంత శ్రద్ధ తీసుకుంటామే, పువ్వులైనా కోసేస్తామండి 100,000 పని లేక. ఆ చెట్టుగా ఉంటే ఉద్యానవనం బాగుంటుంది, వీధంతా బాగుంటుంది, అందరూ ఆనందిస్తారు. నువ్వు కోసేస్తే నువ్వే ఆనందిస్తావు. ఎవడిచ్చాడు మనకు వాటి ప్రాణం తీసే అధికారం? దేవుడు పూజ చేసినా సరే చాలా తక్కువ పువ్వులు, చాలా తక్కువ. ప్రతి బొమ్మకి 1 పువ్వు పెట్టాలని ఏ పురాణంలోనూ లేదు. 18 పురాణాలు చదివి చెబుతున్నా, మొహమాటం లేదు. ఈ బొమ్మల లెక్కలు పెట్టకండి, పెట్టకపోతే ఏమవుతుందో, పెడితేనే ఏదో అవుతుంది, పెట్టకండి అనవసరంగా. తెచ్చి మొత్తం పూలన్నీ కోసి ఇంట్లో పడేయడం అక్కడ. అవి మళ్ళీ మన్నాడు మంగళవారం తీయచ్చా తీయకూడదా, దీనికి మళ్ళీ ఫోను.
ఎవడు పోయిమరా, నేను అక్కడ అసలు ఒక్క పువ్వు పెడితే సరిపోయేది, ఒక దండం పెట్టమా, పువ్వు వద్దు ఏమొద్దు, మొత్తం పట్టుకొస్తామండి. చూస్తే ఎంత అందంగా, ఇవి చెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటాయండి. నేను ఎందుకు పూలదండలు మానేసింది అందుకేనమ్మా. ఖచ్చితంగా నాకు పువ్వుల పట్ల కరుణశ్రీ దృక్పథం, నాది అనుమానమే లేదు ఆ విషయంలో. నా బిడ్డలు లాంటివి పువ్వులంటే ఖచ్చితంగా అదే దృష్టితో ఉండాలి. పుష్పం అంటే లక్ష్మీదేవి చేతుల్లో ఉండేది. ఎవడిచ్చాడో మనకి ఊరికే కోసే అధికారం. అలా ఉండాలి. ఉద్యానవనంలో ఉంటాయి. ఆ ఉద్యానవనమే లక్ష్మీదేవి. మన ఇంటి ముందే లక్ష్మీదేవి ఆలయం ఉంది, దండం పెట్టుకుంటాం అంతే. కోసేయడం, లోపల పారేయడం పనేం లేదు. పైగా ఇంకా 1,00,000 పెంచేశారు ఇక్కడ బల్క్ ప్రోగ్రామ్స్. అవసరం లేదు, దానికి దయ్యకి సంబంధం లేదు. నిజమైనటువంటి చిత్తశుద్ధి, ధర్మ ప్రవర్తన అది ముఖ్యమండి. అందుకని ఇష్టాపూర్తములు చేసిన వాళ్ళైంది ఆవిడ ఎంత దయ్యతో ఉంటుందంటే, తామర పువ్వు మధ్య భాగంలో ఎంత అందమైనటువంటి దృష్టి ఉంటుందో అటువంటి చూపు చూసి వాళ్ళని కాపాడుతుంది ఎప్పుడు కూడా. ఆవిడే త్రిమూర్తుల భార్యల స్వరూపాలు ధరించింది ఒకే లక్ష్మీదేవి. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైక గురోస్తరుణ్యై. గీర్దేవతేతి, గీర్దేవత అంటే సరస్వతీదేవిగా నిన్నే ప్రార్థిస్తున్నావమ్మా. గరుడధ్వజ సుందరీతి, గరుడధ్వజుని భార్య అయిన లక్ష్మీదేవిగా నిన్నే ప్రార్థిస్తున్నావమ్మా. శాకంభరీతి, ఇందాక చెప్పుకున్నావు. శకంభర మహర్షి ఇంట్లో కూరగాయలు లేక 12 ఏళ్ళు మొత్తం దేశమంతా కరువు వస్తే శకంభర మహర్షి దేశం కోసం తపస్సు చేశాడమ్మా, తన స్వార్థం కోసం కాదు. దేశం కోసం తపస్సు చేశాడు. అమ్మా 12 ఏళ్ల కరువమ్మా, రైతులు పంటలు లేక కూరగాయలు కూడా లేవమ్మా, ధాన్యం కాదు ఏమీ లేవమ్మా అంటే అమ్మవారు శాకంభరీదేవిగా ఆయన ఇంట్లో జన్మించి అన్ని కూరగాయలని పండింపజేసింది. అందుకే ఇప్పటికీ శాకంభరి ఉత్సవంలో అమ్మవారి కూరగాయలతో దండ వేస్తారు. దాని ఉద్దేశం అది. శాకం అంటే కూర. తెలంగాణలో ఇప్పటికే వాడతారు. మనం కూర అంటాం, వాళ్ళు శాకమే అంటారు. వాళ్ళు కూర అనరు. తెలంగాణలో శాకం వంచమంటారు ఇప్పటికీ. శాకం అంటే కూర. శాకంభరి, శాకంభరతి, ఇది శాకంభరి. అంచేత కరువు వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా భగవంతుని ప్రార్థిద్దాం. కనీసం దానికి మానవ ప్రయత్నం చేయవలసింది చేద్దాం, దేవుణ్ణి ప్రార్థిద్దామండి. 2 పురుష ప్రయత్నం, దైవానుగ్రహం కలిస్తే జరగంది ఉంటుందా? అందుకోసమే స్తోత్రం. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి. ఆ శకంభర మహర్షి ఇంట్లో శాకంభరిగా పుట్టిన నువ్వు ఎవరివి? నిజానికి శశిశేఖర వల్లభ, చంద్రశేఖరుడైనటువంటి మహానుభావుడు, త్రిమూర్త్యాత్మకుడు శివుడు ఇల్లాలివి కదమ్మా, పార్వతీదేవి. అటువంటి నిన్ను ప్రార్థిస్తున్నాం. శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థిత. సృష్టిలోనూ ఉంటావు నువ్వు, స్థితి నడుస్తున్నప్పుడు ఉంటావు నువ్వు. ప్రళయకేలిషు, ప్రపంచమంతా ప్రళయం వచ్చి జలప్రళయం వచ్చినా నువ్వు ఉంటావు. ఎప్పుడూ ఉండేటువంటి తల్లి అమ్మవారు. తస్యై నమః, అటువంటి ఆవిడికి నమస్కారం. త్రిభువనైక గురోస్తరుణ్య, ఇక్కడ గురువు అంటే తండ్రి, 3 లోకాలకి తండ్రి అయినటువంటి విష్ణుమూర్తి భార్యవైన నీకు నమస్కారం అమ్మా అన్నారు. సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకు గురోస్తరుణ్యై. ఇప్పటి నుంచి వరుసగా 5-6 శ్లోకాలు నమోస్తుతే 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 అని వస్తాయి. వాటిని చదివేటప్పుడు చక్కగా 2 చేతులు జోడించి భక్తిగా చదవాలి. అమ్మవారిని చూస్తూనే, కళ్ళు మూసుకోవలసిన పని లేదు. ఎదురుగా ఉన్న పటాన్ని చూడొచ్చాయిగా. శృత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు శార్ంగాయుధ వల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసి స్థితాయై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై. 6 శ్లోకాలు వరుసగా నమస్కారం చేస్తూ చదవాలి. ఎదురుగా అమ్మవారి పటం పెట్టుకోవడం, ఇలా హృదయం దగ్గర నమస్కారం చేర్చడం, ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ చదవాలి. అప్పుడు దృష్టి నిలబడుతుంది. దేవుడు పటం ఎదురుగా ఉన్నప్పుడు ఎప్పుడు సాధ్యమైనంత వరకు కళ్ళు మూసుకోకండి. గుళ్ళో కానీ దేవుడు పటం దగ్గర కానీ. గుళ్ళోకి వెళ్ళి మనం దేవుణ్ణి చూసేదే 2 నిమిషాలు. తిరుపతిలో అయితే 2 సెకండ్లు.
ఆ 2 సెకండ్లు కళ్ళు మూసుకుంటున్నామంటే ఇంతకంటే దురదృష్టవంతుడు ఎవడూ ఉండడు. అని ఏదో అవధానం చేస్తున్నాడు అయ్యారు, గుళ్ళోకి వెళ్ళి కళ్ళు మూసుకుంటారు ఎందుకండి అన్నారు. అవధానంలో చమత్కారంగా చెబుతాం కదా, భక్తుల విశ్వాసాలు నీకు తెలియదయ్యా, గమ్మత్తుగా ఉంటాయి. ఆయన చూపు ఈ భక్తుల మీద పడితే వీడు బాగుపడతాడో లేదో తెలియదు, కానీ వీడి చూపు ఆయన మీద పడితే ఆయన పని అయిపోయినట్టేనయ్యా. అందుకని కళ్ళు మూసుకుంటారు. మన భక్తులకు దేవుడు అంటే జాలని చెప్పాను. మన వల్ల ఆయన చెడిపోకుండా ఉంటే చాలా, ఆయన వల్ల మనం బాగుపడం. మన చూపు అటువంటిది, మనకు తెలియదా? ఎన్ని వంకర దృశ్యాలు చూసాం దేశంలో. పైగా వాట్సాప్ వచ్చాక ఇంకెన్ని చూస్తున్నాం, ఇక్కడ స్మార్ట్ ఫోన్ వచ్చాక చూడకుండావే ఎక్కువ చూస్తున్నాం. ఈ చూపుతో దేవుడిని చూస్తే దేవుడికి అన్న అవుతుంది, జ్వరం వస్తుంది అని ఆలోచిస్తారేమో అన్న సరదాగా చెబుతాం. కాబట్టి నిజానికి తప్పు. ఊళ్ళోకి వెళ్ళినప్పుడు అది తప్పు అని కూడా కాదు, అది మనం పొందవలసిన ప్రయోజనం పొందట్లేదు. అక్కడ శంఖచక్ర గదా పద్మాలు ధరించి హాయిగా శ్రీ మహావిష్ణువు ఆలయంలో ఉంటే మొత్తం బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం అని శివుడు ప్రకాశిస్తూ ఉంటే, కోదండ ధనుర్ధారయ్యే రామచంద్రమూర్తి ప్రకాశిస్తూ ఉంటే, వేణుగోపాలుడై మదన గోపాలుడు ప్రకాశిస్తూ ఉంటే, వాళ్ళని చూడడం మనసి కళ్ళు మూసుకోవడం ఏంటండి కర్మ. కళ్ళు మూసుకోవడం, చెంపలు వేసుకోవడం, ఏదో ఎప్పుడు మనం పాపాత్మ. ఈ దిక్కుమాలిన పాపాత్మ భావన వదిలేయాలి. నేను పాపాత్ముణ్ణి అనుకోవడం అంత బలహీనత ఇంకోటి లేదు. ఆ మహానుభావుడు చెప్పాడు, భయమే బలహీనత వదిలై అమృతస్యతే పుత్రాహ అంటాడు వివేకానందుడు. మీరు అమృత పుత్రులండి, మీరు ఎందుకు పాపాత్ములు అనుకుంటున్నారు? దట్ ఈజ్ నాట్ హిందూయిజం. హిందూయిజంలో ఎక్కడా భక్తుడిని పాపాత్ముడు అనరు. దేవుడు వచ్చి మన పాపాలకు అడుగుతాడని అసలే చెప్పరు. ఎవరో కడగవలసిన అవసరం లేదు. మన పాపాలు మన చిత్తశుద్ధితో పోతాయి. మనం పుణ్యాత్ములం, అమృతపుత్రులం. దేవుడి నుంచే మనం పుట్టాం. మనం పాపాత్ములం అయితే దేవుడు కూడా పాపాత్ముడు కింద లెక్క. పాపం నుంచే పాపం పుడుతుంది, పుణ్యం నుంచి పాపం ఎలా పుడుతుందండి? కార్యకారణ సంబంధం తెలియదు, అర్థం లేని మాటలు. పాపం నుంచి పాపం పుడుతుంది, పుణ్యం నుంచి పుణ్యం పుడుతుంది. మనం పాపాత్ములం అంటే మన పుట్టించిన దేవుడు కూడా పాపాత్ముడై ఉండాలి ఖచ్చితంగా. ఎలా అంటారండి మనుషుల్ని పాపాత్ములని? అది నా హిందూయిజంలో ఒక్క అక్షరం కూడా ఉండదు. దట్ ఈస్ వై ఐ ఆమ్ హిందూ. నేను హిందువుని గర్వంగా చెప్పుకుంటాను. అమృతస్యతే పుత్రాక అన్నాడు మహానుభావుడు. రాసిన కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద 8 వాల్యూమ్స్ ప్రత్యక్షరం చదివి మాట్లాడుతున్నానమ్మా. అంతటి ఉత్తేజం ఆయన నాకు ఉపన్యాసాలు నాకు కలిగించాయి. అంతటి ఉత్తేజం అది. ఆ మనసులో ఉండే బలహీనతలన్నీ పోతాయి ఆ మహానుభావుడు మాటలు వింటే. ఇలా అనుకోండి, ఎందుకంటే పాపాత్ములు అనుకుంటారు మిమ్మల్ని. మీరు ఊరికే కూర్చోవడం ఎక్కడ? మనం పాపాలు చేసాం, ఏం చేయలేదండి ఎవరు ఇక్కడ. అవన్నీ మనసులో ఉండే జ్ఞాపకాలు, పుణ్యాలు సహా. అదే చెబుతున్నారు ఇక్కడ, హాయిగా నమస్కారం చేయండి. శృత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యే. శృతి వేదస్వరూపమైన నీకు నమస్కారం. శుభకర్మ ఫల ప్రసూతి అంటే వేదం చదివితే శుభకర్మలన్నీ, వ్రతాలు, నోములు అవన్నీ ఎలా చేయాలో, కర్మకాండ ఎలా చేయాలో, యజ్ఞాలు ఎలా చేయాలో తెలుస్తుంది. వేదం నుంచే శుభకర్మలు పుట్టాయి. శృత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై. రతి అంటే ఆసక్తి, ఇంట్రెస్ట్. మన ఇంట్రెస్ట్, మన ఆసక్తి ఎలా ఉండాలంటే రమణీయ గుణార్ణవాయే. లోకానికి మనకి ఉపయోగపడే గుణాల మీద ఉండాలి. నాకు స్మార్ట్ ఫోన్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఎప్పుడూ తడుముతూ ఉంటా అంటే మట్టి అయిపోతావు. ఇంట్రెస్ట్ ఉండాల్సింది అక్కడ కాదు. రమణీయ గుణమా కాదా? ఆ గుణం, ఆ తడవడం వల్ల మనకి ప్రయోజనం ఉందా లేదా, లోకానికి ఉందా లేదా? ప్రతి పూట తడుముతూ కూర్చోవడం, ఎవరిని చూసినా ఇదో వ్యాధి చేతిలో పెట్టుకుని తడుగుతున్నారు ఇక్కడ. ఎందుకంటే అప్పడాలు వచ్చినా బాగుండేది తినేవాళ్ళు. ఆ పనులు మానేశారు, ఇది మొదలెట్టారు ఇక్కడ. నిమిషానికి చూసుకోవడమే. ఏం వచ్చేసింది. ఇది వదిలేసి రమణీయ గుణార్ణవ ఇటువంటి స్తోత్రాలు వినడం, చదువుకోవడం. ఇవాళ మాబోటి వారు అందరూ నావి, చాగంటి వారివి, సామవేదం వారివి, అన్ని రకాల ప్రవచనకర్తల ప్రవచనాలు మీకు అందుబాటులో ఉన్నాయమ్మా. యూట్యూబ్లో చాలా తేలిగ్గా ఉన్నాయి. హాయిగా చూసి వినొచ్చే. ఈ కాలక్షేపం దేనికి పని లేక అసలు మనం బాగుపడతామే. రమణీయ గుణార్ణవాయి. శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై. పార్వతీదేవి శక్తి, అటువంటి రూపంలో ఉన్నామమ్మా, శక్తి రూపంలో. శతపత్ర నికేతనాయే. శతపత్రం అంటే పద్మం. పద్మానికి ఎన్ని రేకులు ఉంటాయో లెక్కెట్టడం కూడా కష్టమే. అందుకే పద్మపు రేకులు ఎలా ఉంటాయి? రేకులో రేకు ఇమిడిపోయినట్టుగా ఉంటాయి సరిగ్గా. అందుకే పద్మవ్యూహం అన్నారు ద్రోణాచార్యులు పన్నిద్దాన్ని. మామూలు యోగంలో సైనికుడు పక్కన సైనికుడు ఉంటాడు. పద్మవ్యూహంలో ఎలా ఉంటారంటే సైనికుడు 2 కాళ్ళు చాపితే వాడొక్క కాలు వీడికి 2 కాళ్ళ మధ్యలోకి చాపుతాడు. అది పద్మపు రేకు. వీడిలా కాళ్ళు చాపి నుంచుంటే పద్మవ్యూహంలో రెండో సైనికుడు ఒక కాలు వీడి 2 కాళ్ళ మధ్యలోకి చాపుతాడు. మళ్ళీ వాడి 2 కాళ్ళ మధ్యలోకి 3వ వాడు కారెడతాడు. వెరసి అందులోంచి వెళ్ళడం గొడుక్కాయ కూడా సాధ్యంగా, లోపలికి వెళ్ళడమే సాధ్యంగా, తెంచుకుని రావడం మరీ కష్టం. అందుకని పద్మవ్యూహం.
దానికి మళ్ళీ వేరే ఉపాయాలు దానికి ఉంటాయి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. ఆ ఉపాయం ప్రకారమే అభిమన్యుడు వెళ్ళాడు. కానీ పాపం రావడం తెలియదు కాబట్టి బలైపోయాడు. అంటే జీవితం కూడా పద్మవ్యూహంగా మారినప్పుడు మనం ప్రవేశించగానే సరిపోదు, దుస్సాహసంతో వచ్చే విధానం కూడా తెలుసుకుని ప్రవేశించాలి, లేకపోతే పెద్దవాళ్ళని అడగాలి. అంతేగాని నేను చేసేసానంటే ఏమైతే ఏంటంటే అదే అవుతుంది, పోతాం అంతే. తెలుసుకోవాలి, పెద్దవాళ్ళని అనుభవం ఉన్న వాళ్ళు ఏమంటే ఇలా అయిపోయింది ఏం చేయమంటారంటే, అబ్బాయి కంగారు పడకు, 2 రోజులు ఆగు, అదే పరిష్కారం అవుతుంది, అప్పుడు చేయి ఈ పని అంటారు. అది తాగాలి. ఆవేశపడితే అలాగా, అదే పద్మవ్యూహం. అందుకని పద్మ శతపత్ర నికేతనాయై శక్తి అనవగా, పద్మవ్యూహం అర్థమైతే, పద్మ నిర్మాణం అర్థమైతే జీవితంలో శక్తి వస్తుంది నీకు. కాల్లో కాలు వేలులో వేలు పెట్టినట్టుగానే ఉంటాయి కొన్ని వ్యూహాలు, అంతే అలాగే ఉండాలి. మన కంట్లో మనం వేలు పెట్టుకోకూడదు. శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. మనకి పుష్టి కలిగించేది డబ్బే. ఎందుకో తెలుసా? తిరుపతి వెంకట కవులు చెబుతారు, ఉన్నది పుష్టి మానవులకో యదు భూషణ అలజాతికి తిన్నది పుష్టి. పశువులకి తాను తిన్నది పుష్టి. ఎందుకంటే అవి దాచుకుందుకు వాటికి అడ్రస్ బీరువాలు ఫ్రిడ్జులు లేవు, ఇంకా అదొకటి పెట్టలేదు. పశువులకు కూడా ఫ్రిడ్జులు కనపడితే అవుతుంది, బాగుంటుంది, వాటి చేత కూడా కొనిపించవచ్చు. ఇంత పేడ అందులో దాచచ్చు, పట్టుకెళ్ళి చల్లగా ఉంటుంది. ఇంకా అది కూడా పెట్టలేదు, మన పాలంటే బారేసారి డబుల్ డోర్ ఫ్రిడ్జ్లన్నీ. ఈ దాచుకునే సౌకర్యం మనిషికి ఎప్పుడైతే వచ్చిందో ఎన్ని కోట్లైనా దాచేస్తున్నాడు. కానీ కొంతవరకు దాచుకోవడం అవసరమే. మనుస్మృతిలో కూడా చెబుతారు, మనిషి తన నెల సంపాదనలో ఆడామొగ కలిసి సంపాదిస్తున్నారు ఈవేళ. నేను ఒక్కళ్ళ కోసం చెప్పట్లా, ఇద్దరి సంపాదనలో ఖచ్చితంగా సగం ఖర్చు పెట్టేయాలి, దాచకూడదు. జీవితంలో అనుభవించవలసిన భోగాలు అనుభవించాలి. 1,00,000 రూపాయల జీతం సంపాదిస్తున్న దంపతులు 50,000 ఖర్చు పెట్టేయాలి. సుఖభోగాల కోసం ఖర్చు పెట్టినా, తిండి తిప్పల కోసం ఖర్చు పెట్టినా, లేదు వాయిదాలు కడతారుగా, సోఫా వాయిదా, టీవీ వాయిదా, అలా అయినా పర్వాలేదు, అది ఖర్చే. మొత్తం మీద 50,000 సరిపోవాలి. మిగిలిన 50,000లో 25,000 ఖచ్చితంగా బ్యాంకులో వెయ్యాలి, దాచాలి. అది ఒక 1,00,000 రూపాయలు దాటిందంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయాలి. అది 10 లక్షలు దాటిందంటే స్థలం కొనగలవా, ఇల్లు కొనగలవా, ఏం కొనగలవా అని చూడాలి. ఏదో ఒక స్థిరాస్తి కొనాలి. కోట్లు అందులో పెట్టుకుంటే ఉపయోగమే లేదు అక్కడ, డిపాజిట్లు ఏం వడ్డీలు లేవు ఈవేళ. కానీ ముందు సేఫ్టీ, రక్షణ కోసం దాచాలి. అదో 10, 20 లక్షలు దాటిన తనగానే ఏదో ఓ స్థలం కొన్నాం, ఓ ఇల్లు కొన్నాం, లేకపోతే శ్రావణ మాసం బంగారం కొన్నాం, గొడవలు ఏదో సుఖంగా ఉంటుంది, భార్య సంతోషిస్తుంది, బంగారం వచ్చింది. అలా ఏదో స్థిరాస్తి అంటే అదేంటే ఉండేది కొనుక్కుంటే ఉంటుంది, దాని రేటు పెరుగుతుంది. బంగారం రేటు ఈవేళ అయిపోయిందమ్మా, కాసు 30,000 దాటిపోయింది, మరి పెరుగుతుంది కదా. అది పుష్టి అయిన వస్తువు, లక్ష్మీదేవి పుష్టి. అప్పుడు ఆ మనిషి ఎలా ఉంటాడు? హాయిగా. పుష్టి అంటే నాకేంటంటే పర్లేదో 10,000 బ్యాంకులో ఉన్నాయి అన్నట్టుగా ఉంటాడు. అందులోనే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, అసలు మాట చెబుతున్న చివరిలో సగం సొమ్ము ఖర్చు పెట్టుకోవాలి. ఆ మిగిలిన 50,000లో 25,000 దాచాలి. ఆ మిగిలిన పావలా 25,000 కానీ 10,000 కానీ దానం చేయాలి ఖచ్చితంగా. అది వచ్చే జన్మకి పెట్టుబడి, భవిష్యత్ లోకాలకి పెట్టుబడి. వచ్చే జన్మకి పెట్టుబడి, పెట్టి పుట్టడం అంటే అర్థం. మన సంపాదన ఏమిటో మనకు తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలియదు కానీ మనకి తెలుసు. ఎగ్గొట్టకూడదు, అది ఖచ్చితంగా దాన ధర్మాలు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇష్టాపూర్తాలు అలా ఏదో రకంగా వెళ్ళిపోవాలి. అప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవి నిలబడుతుంది. ఈ స్తోత్రంలో ఇక నుంచి వచ్చేవన్నీ లక్ష్మీదేవి రావడానికి సమస్య కాదండి, వచ్చింది నిలబడడానికి చెబుతున్నాడు ఆయన. ఎలా నిలబడుతుందో ఇంకొక శ్లోకంలో చెప్పుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. నమోస్తు నాళీకని భాననాయై, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై. ఈ శ్లోకాలన్నిటి వెనకాల ఈ 6 శ్లోకాలు మీరు గమనించండి. నమోస్తు పురుషోత్తమ వల్లభాయై, నమోస్తు నారాయణ వల్లభాయై, నమోస్తు శార్ంగాయుధ వల్లభాయై, నమోస్తు దామోదర వల్లభాయై, నమోస్తు నందాత్మజ వల్లభాయై. అన్నీ చెప్పి 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 చివరి చేయమంటున్నారంటే ఫలానా ఆయన భార్యవి కాబట్టి నీకు నమస్కారం అంటున్నారు. అదేదో పక్కన షరతలాగా. ఇది విచిత్రమైన లౌక్యం. ఇది దీని గురించి రేపు చెబుతా. కొన్ని ఉత్కంఠభరితంగా ఆపడం మంచిది. అలా ఎందుకు శంకరాచార్య అంత లౌక్యంగా ఫలానాయన భార్య వైఫ్ ఆఫ్ అని మాటికి చెప్పాలి? ఆవిడికి తెలీదా? ఇంకో పాదం ఏదో రాయిస్ కదా రాయుడు, అందులో ఒక లౌక్యం తర్వాత చెబుతా. ఇందులో ముందు చూడండి, నమోస్తు నాళీకని భాననాయి. ఇప్పుడు చెప్పుకోవాలి మన పద్మానికి వ్యాఖ్యానం. పద్మం లాంటి ముఖం కలిగిన నీకు నమస్కారం అంటే, డబ్బులున్న వాళ్ళ ప్రతి ముఖం పద్మంలా ఉండాలమ్మా, మాడిపోయిన అప్పుడల్లా ఉండకూడదు. మీకేంటండి ధనవంతులు అంటే, అవునయ్యా మేము హాయిగానే ఉన్నామంతే, మా దగ్గర ఏముందయ్యా మేమే అప్పు చేసాం, ఈ దరిద్రపు మాట మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు ఉంటారు, అప్పులు బాలవుతావు. ఎందుకు ఆ నాటకం? కోట్లు ఉన్నాయని చెప్పక సంతోషంగా ఉన్నామని చెప్పరాదా? అంటే ఏం లేదు మనకు అప్పు అడిగేస్తారేమో. అడుగుతున్నది ఇంత బంధువండి, పోనీ అడిగితే ఇవ్వలేమా? కొంపలు అంటుకుపోతాయా?
ఈ దరిద్రపు మాట దేనికి? ఏమీ లేదు, మేమే అడుక్కు తింటున్నాం, తథాస్తు అంటారు దేవతలు, అంతే. మన్నాడికి చెప్పకాయం. ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఉండాలండి. ఎందుకు దాచుకోవాలి? బహిరంగంగా చెప్పక్కల. పూర్వం ఉండేది ఒక సామెత, కోటికి పడగెత్తాడనేవారు. అంటే ఏమిటో తెలుసా? కోటికి పడగెత్తడం ఏమిటండి? 1 కోటి రూపాయలు ఉన్నవాడు ఇంటి మీద ఒక జెండా పెట్టేవాడు. పడగ అంటే తెలుగులో జెండా. పాము పడగ కాదు ఇక్కడ, జెండా. పాము పడగని కూడా అనుకోవచ్చు, కానీ పాము కాదుగా. ఎవరు ఇంటి మీద పాము బొమ్మ పెట్టుకోరుగా సాధారణంగా. జెండా పెడతారు. కోటి ఉంటే ఒక జెండా పెట్టేవాడు. 2 కోట్లు ఉంటే 2 జెండాలు పెట్టేవాడు. పెట్రోల్ బంక్ దగ్గర చూడండి 6 జెండాలు ఉంటాయి, వాడికి 6 కోట్లు ఉన్నాయన్నమాట. అది కోటికి పడగెత్తడం. పూర్వం కోటీశ్వర. ఆ రోజుల్లో మా చిన్నతనంలో లక్షాధికారిని ఎన్టీ రామారావు సినిమా వచ్చింది. మాకు అది విచిత్రం, ఎందుకంటే 10 రూపాయల నోటు చూడడం మా బతుకు కష్టం. లక్షాధికారి అంటే విచిత్రంగా ఉండేది. ఇప్పుడు కోటీశ్వరుడు కూడా పిల్లనెవరో, కోటి ఎవడికి కావాలే, 100 కోటి అయితే మాట్లాడమంటారు. కానీ అప్పుడు కోటీశ్వరుడు చాలా విచిత్రం అండి. అసలు మనుషులకు సాధ్యం కాదు. 1 కోటి రూపాయలంటే ఎవరో నిజాం నవాబు, మైలవరం మహారాజా వాళ్ళ దగ్గర లక్షలు ఉండేవి, నాణ్యాలు, కోట్లు లేవు. కోటి సంపాదించిన వాడు మాత్రం పల్లెటూళ్ళలో ఉన్నా సరే నేను సంపాదించాను అని ఆనందంగా ఓ జెండా పెట్టేవాడు. 2 జెండాలు పడితే 2 కోట్లు అనుకునేవారు. ఇది కోటికి పడగెత్తడం. అంటే వాళ్ళు ఉన్న సంపదను ఆనందంగా చెప్పుకునేవారు. మన కర్మ ఎలా వచ్చిందంటే సంపాదించడము మనం మానవు, చెప్పుకునే యోగ్యత లేదు. నాకు 100 కాసులు బంగారం ఉందని ఒక్క ఇల్లాలని చెప్పానమ్మా, అంత ధైర్యం లేదు. 200 ఉన్నా చెప్పరు, తప్పు పట్టుకుపోతారు, అలా చెప్పకూడదు, అంతే. నాకేవి మా అత్తగారు ఇచ్చింది 50 కాసులు, మా ఇంట్లో వాళ్ళు ఇచ్చారు, పుట్టింటి వాళ్ళు 50 కాసులు, మా ఆయన 100 కాసులు చేయించాడు, నాకు 200 కాసులు ఉన్నాయి అని చెప్పండి గర్వంగా. ఎవడో పట్టుకుపోతారు, పట్టుకోమని చూద్దాం. అది లేదు, అవకాశం లేదు. ఇవాళ భయాలు పెరిగాయి, నిజంగానే పెరిగాయి. మిమ్మల్ని నేను తప్పు పట్టట, నిజంగానే భయాలు పెరిగాయి. 100 కాసుల వరకు 100 గ్రాములు ఉన్నా పట్టుకుపోయేవాడు దొరికాడు, పీక నరికేసి. ఏం చెబుతాం? కర్మ ఇది. కోట్లు ఉన్నవాళ్ళు అంతే చెప్పుకోలేదు, ఎందుకంటే ఐటీ వాడు వస్తాడు రేపొద్దున, ఆయన చెప్పావుగా అంటారు. ఇవి అక్కర్ లేకుండా పూర్వం వాళ్ళు ఎలా ఉంటారంటే, పద్మంలో లక్ష్మీదేవి ఎలా ఉంటుందో డబ్బు ఉన్నవాడు అలా ఉండేవాడు. నీకేమంటాడు? అవును నాకేంటి, శుభ్రం కూర్చున్న దానికి ఏమైనా కావాలా చెప్పనివాడు, అంతే. ఇచ్చేవాడు. ఉన్నవాళ్ళు ఆనందంగా ఉండాలి, ఏడు మొహాలు వేసుకున్నది. ఇంకా చాలతో చాలు. నేను చెప్పాను కదా, లేనివాడిని పేదవాడు అంటారు, ఎంత ఉన్నా చాలని వాడిని దరిద్రుడు అంటారు. మన దరిద్ర మొహాలు వేసుకోకూడదు. నమోస్తు నాళీక నిభాననాయి, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమి. చాలా గొప్ప మాట ఇది. దుగ్ధోదధి అంటే దుగ్ధ ఉదది, పాల సముద్రం. పాల సముద్రంలో పుట్టింది అమ్మవారంటే అర్థం ఏమిటండి? పాల సముద్రమందు మురిపాల సముద్రము ఓలె పుట్టి ఉయ్యాలగా నూపుచుంటివి గదా జగమంతయు నీవు లీలగా. అమరావతి రాజధాని కొత్తగా ఏర్పడినప్పుడు విజయవాడలో నేనేదో కార్యక్రమం నిమిత్తం పెడితే కార్యకర్తలు లక్ష్మీదేవి ఆలయానికి తీసుకెళ్లారు. ఆ లక్ష్మీదేవిని చూసిన తర్వాత అనిపించింది అప్పుడు ఈ పద్యం ఆశువుగా వచ్చింది. పాల సముద్రమందు మురిపాల సముద్రము ఓలె పుట్టి ఉయ్యాలగా నూపుచుంటివి గదా జగమంతయు నీవు లీలగా. ఉయ్యాలగను ఊపుచుంటివి గదా జగమంతయు నీవు లీలగా. పాలన సేయుమమ్మరు కృపామయవార్ధి ప్రపంచ సారథి. డబ్బే కదండి ప్రపంచాన్ని నడిపించేది. కృపామయవార్ధి ప్రపంచ సారథి. పాల సముద్రమందు మురిపాల సముద్రము ఓలె పుట్టి ఉయ్యాలగను ఊపుచుంటివి గదా జగమంతయు నీవు లీలగా. పాలన సేయుమమ్మర కృపామయవార్ధి ప్రపంచ సారథి. నీలలితే క్షణముల గుణింతములు ఆంధ్రుల నేలుగావుతన్. ఆంధ్ర రాజధాని కొత్తగా ఏర్పడింది, మనకు డబ్బు కావాలి. ఆ సందర్భంలో చెప్పాను ఈ మాట 2014లో కొత్తలో. మనకు డబ్బు కావాలమ్మా, మా ఆంధ్రులు డబ్బు లేక ఏం లేక బాధపడుతున్నారమ్మా. అందుకని నీ లలితేక్షణముల గుణింతములు. గుణింతం అంటే కాగుణింతం, కకారకారముల కకారాకారముల కకారికారములకి కకారి ఈకారములకి మొత్తం కమ్ కహ వరకు ఉంటుంది. అలా గుణింతం అంటే రెట్టింపు 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 రెట్టింపు. అలాగ మా ఆంధ్రప్రదేశ్కి డబ్బు రెట్టింపు 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 వస్తూ ఉండాలమ్మా నీ దయ వల్ల. నీ చూపులు గుణింతాలు కావాలి, మామూలుగా గుణకాలు కాదు, గుణింతాలు కావాలి. ఆ రకంగా నీ లలితేక్షణముల గుణింతములు ఆంధ్రుల నేలుగా అవుతుంది అని రాజధాని నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని 2014 కొత్తలో చెప్పా. దేశం మీద ప్రేమ ఉంటే ఆ పద్యాలు అలాగే ఉంటాయి. నాకేం అక్కర్లేదు, దేశం బాగుంటే చాలు, నేను బాగుంటా.
అందుకని ఆ దృష్టి ఎలా ఉండాలి? దుగ్ధోదిత జన్మభూమియే, పాల సముద్రంలో పుట్టింది ఆవిడ. అంటే డబ్బున్న వాళ్ళ మనస్తత్వం పాల సముద్రం. పాలంటేనండి ఆర్ద్రంగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి. మనం సంపాదించే ప్రతి రూపాయి పాలల్లా ఉండాలమ్మా, పాపాల్లా ఉండకూడదు. మన రూపాయి పాల సముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు. వాడాస్తి వీడాస్తి ఆక్రమించేసి వాడి స్థలము వీడి స్థలము కొట్టేసి వితంతువులు ఎవరన్నా ఊళ్ళో ఉంటే ఎవరో దిక్కులేని వాళ్ళు కదా అని దొంగ సంతకాలు పెట్టించి రాయించేసుకుని చేయకూడదు. అలా చేస్తే మట్టి అయిపోతాం. పాల సముద్రం లక్షణం కాదు అది. లక్ష్మీదేవిని అవమానిస్తున్నాం మనం. పాల సముద్రంలో పుట్టింది కదా అని అజ్ఞానంతో ఏమనుకుంటారంటే ఆవిడికి పాలంటే ఇష్టం ఉండవు, 3 బిందెలు పాలెట్టుకెళ్ళి గుళ్ళో పోసాడు. నమశివాయ. ఆవిడికి పాలంటే ఇష్టం కాదమ్మా, పాలలాంటి మనస్సున్న మనుషులంటే ఇష్టం. లక్ష్మీదేవి కటాక్షం అంటే మన మనస్సు పాల మనసులు లేత మనసుల్లా ఉండాలి, కానీ పాలు పట్టుకెళ్ళి గుళ్ళో పోయడం పెట్టండి ఆవిడికి ఇష్టమని. మనం కూర్చోబెట్టి పాలు పోసేస్తే చీమలు పట్టావు. ఆలోచించాలి కాస్త. ఊరికే పాలు పెరుగు పట్టుకెళ్ళిపోయాడు, అక్కడ వృధా అయిపోతున్నాయి. అంతకంటే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇవ్వండమ్మా ఆ పాలు. ఆ పిల్లలు తాగుతారు, బలహీన వర్గాల పిల్లలు చచ్చిపోతున్నారు. వాళ్ళకి దుప్పట్లు లేవు, కిటికీలు లేవు, తలుపులు లేవు, పాలు లేవు, పెరుగు లేవు, చచ్చిపోతున్నారు వ్యాధులు వచ్చి. ఊళ్ళో ఇంతమంది జమీందారులు ఉన్నాం, వాళ్ళకి చేయలేమా? గుళ్ళో పాలు పోసే బదులు వాళ్ళకి ఇవ్వకూడదా? ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండే పిల్లలందరూ లక్ష్మీనారాయణుల సంతానం కాదా? దరిద్ర దామోదరులు కాదా? వాళ్ళని ఆదుకోకూడదా? ఆ మాత్రం కరుణ లేదా మనకి? ఎంతసేపు మనకి మన పిల్లలకి మన మేడ 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 మీద మేడ మేడ మీద ఈ పెద్ద మనిషి ఉంటాడు, పోతాడు, కిందకి ఎలా దించాలో తెలియదు. లిఫ్ట్ పట్టదు, మెట్లు చాలవు, పైన పోయాడు. 7 అంతస్తులు కట్టాడు. ఇక్కడ ఎవరి కోసమో తెలియదు. మనం 2 అంతస్తుల్లో గడపలేవా? మిగిలింది వాళ్ళకి ఇవ్వలేవా? అన్నీ ప్రభుత్వమే ఇవ్వాలా? ప్రభుత్వమే ఇవ్వాలా అంటే ఆలోచించండి పెద్దలు దయచేసి. అందరూ ప్రభుత్వమే ఇవ్వాలా? మన ఊళ్ళో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ నడిచేలా మనం చేయలేమా? మనం పాలు ఇవ్వలేమా? మనం బియ్యం ఇవ్వలేమా? మన తోటలో పడిన కూరగాయలు ఇవ్వలేమా? అలా ఇచ్చిన వాడికే వస్తుందమ్మా ఖచ్చితంగా. నాకు సంస్కృత పాండిత్యం ఎంత ఉందో సామాజిక స్పృహ అంత ఉంది ఖచ్చితంగా. సమాజం బాగుండడం కోసమే నా ప్రవచనాలండి. దేశం బాగుండాలి, దేశం బాగుండాలి. ఊళ్ళో అభిషేకం చేయడం కంటే కూడా ఆ పాలన్నీ పట్టుకెళ్ళి సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో ఉండి మీకు పుణ్యం వస్తుందమ్మా. రాకపోతే నాది పూచి నేను నరకానికి పోతా, అనుమానం వెళ్ళా. మీకు పుణ్యం వస్తుంది, ఆ పని చేయండి. ఊరికే 1000 బిందులు 16 బిందులు అభిషేకాలు చేయకండి. ఇక్కడ అవన్నీ అనవసరం. గుళ్ళు పాడైపోతున్నాయి, లింగాలు పాడైపోతున్నాయి. అమ్మవారు పాల సముద్రంలో పుట్టిందంటే ఆవిడకి పాలు ఇష్టం అనుకోకూడదమ్మా. పిచ్చికపోతుంది ఆవిడకి పాల బిందెలు చూసి. పాలలాంటి మనసుతో ఉండాలి. మనం సంపాదించే ప్రతి రూపాయి సక్రమంగా ఉండాలి, అక్రమంగా ఉండద్దు. సంక్షేమ హాస్టల్లో పిల్లలేమో అడుక్కు తింటూ ఉంటారా, చినిగిపోయిన గుడ్డలు వేసుకుని, కిటికీలకు తలుపులు లేక. వార్డెన్ గారు మాత్రం సంపాదించుకుంటాడు బాగా. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు. ఇవన్నీ ఏం జరుగుతుందో మోసం తెలిసిపోతూనే ఉంది అక్కడ. వాటిని ఎలా బాగుపడతాడండి? వాడి అకౌంట్లో లక్షలు ఎలా ఉంటాయండి? వీడని మోసం చేయకపోతే ఆయనకు వస్తాయి ఆ డబ్బులు? ప్రతి వారు ఆలోచించాలి హృదయంతో. నేను ఎవరిని నిందిద్దామని అనడం, ఆ దేశం మీద క్షోభతో అంటున్నాను నేను, దేశం పట్ల. వార్డెన్ గారు అలా కోటీశ్వరుడు అయ్యాడండి. వీళ్ళు ఇలా దిక్కుమాలను ఏడుస్తుంటే ఇచ్చిన ఫండ్స్ అన్నీ ఏమయ్యాయి? ఎప్పుడు ఆలోచించరు. అందరూ సత్యనారాయణ వ్రతం చేస్తారు, అందరూ కనకధారాస్తవం వింటారు. చేసే అవినీతి మానవు. పాల సముద్రంలో పుట్టిందంటే అర్థమైంది. మన బతుకు పాలల్లా ఉండాలి, తెరిచిన పుస్తకంలా ఉండాలి. నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై. ఇంకొక మాట, ఎంత అందమైన మాటో ఇది. పురాణాలు ఊరికే పుట్టవండి. అదే పాల సముద్రంలో సోమ చంద్రుడు పుట్టాడు, అదే పాల సముద్రంలో అమృతం పుట్టింది. అందుకని మహాకవి శంకరాచార్య ఏమంటున్నారంటే, చంద్రుడు అమృతం నీకు తోబుట్టువులమ్మా. మీ తోబుట్టు ఎవరాయంటే సత్యనారాయణ వెంకటనారాయణ అని చెబుతాం. మన మా తమ్ముడికి నేనంటే ఎంత ఇష్టమో. నీ తమ్ముడు నీకు ఎంత ఇష్టమైతే లక్ష్మీదేవికి చంద్రుడు అంటే ఎంత ఇష్టం ఉంటుంది. చల్లని చందమామ ఎలా ప్రకాశిస్తున్నాడు, లోకమంతా ఎంత కాంతి. ఆవిడ తమ్ముడు ఎంత గొప్పవాడండి చంద్రుడు. అందుకని చంద్రుడు అమృతం నీకు తోబుట్టువులుగా పుట్టారంటే అర్థమండి. ఆలోచించండి దయచేసి. వాళ్ళ తోబుట్టువులు ఎవరు అంటే సమాచారం కాదమ్మా రాసేది ఇక్కడ. చంద్రుడు లక్ష్మీదేవి తోబుట్టిన వారెవరు? ఏ ఇంద్రుడు, బి చంద్రుడు, సి చిరంజీవి, డి పవన్ కళ్యాణ్ అని రైడింగ్. అది ఏదో ఓడి పెట్టడం. అందుకోసం కాదండి పురాణాలు, అందుకోసం కాదు ఉన్నది. చంద్రుడు తోడబుట్టాడు, అమృతం తోబుట్టింది అంటే డబ్బు నీ దగ్గర ఉంది అంటే నీ హృదయం చంద్రుల్లా ఉండాలి, నీ హృదయం అమృతంలా ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు నువ్వు జమీందారు కింద లెక్క. ఏడు ముఖం పెట్టద్దు, పిసినుగొట్లా మాట్లాడద్దు. నీ హృదయం అమృతంలా ఉండాలి, నీ ముఖం చందమామలో వెలిగిపోతూ ఉండాలి. నాకేంటండి శుభ్రంగా ఉన్నా అన్నారు. ఎవడన్నా ఫోన్ చేసి ఎలా ఉన్నారంటే బ్రహ్మాండంగా ఉన్నావు మాకేమని చెప్పాలి. ఈ మధ్యన కొంచెం నడుం నొప్పి, ఈ బాగుడుద్ది ఇక్కడ. వాడు బలకినప్పు మనకు అవసరం లేదు ఇక్కడ. మేము హాయిగా ఉన్నాం, నీకేమైనా కావాలంటే చెప్పు, అంతే లెక్క. అది జమీందారు లక్షణం.
అప్పుడు లక్ష్మీదేవి ఇంకా ఉంటుంది వాడి ఇంట్లో. పిసిన కొట్టు మాటలు మాట్లాడితే చంపేస్తున్నాడు, నేను ఉన్నానని చెప్పట్లా, నడుము నొప్పి ఉందిరా, నడుము నొప్పి ప్రాప్తిరస్తు అని ఆవిడ వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ ఉన్న విషయం చెప్పట్లేదు, వీడు సంపద ఉన్నా సరే నడుము నొప్పి చెబుతున్నాడు వచ్చిన వాడికల్లా. ఎంతసేపు దుఃఖాలు చెబుతా ఉంటే మనం సుఖాలు చెప్పమండి, మన బుద్ధే పాడయింది. అసలు దుఃఖాలు చెబుతాం. ఎవడన్నా పలకరించడానికి వస్తే మధ్య కొంచెం మోకాలు నొప్పెట్టింది, 84 నొప్పెట్టదా నాయన? ఏమీ నొప్పెట్టకుండా మొత్తం స్ట్రాంగ్ మహాశక్తి సిమెంట్లో ఉంటావు ఇక్కడ, నాగార్జున సిమెంట్ లాగా. ఇప్పుడు వచ్చిన వాడి దగ్గర మోకాలు నొప్పుకోవడమే అధవసంతా. బాగున్నారా అంటే అడిగితే 80 దాటే అంటే ఇంకా ఎందుకున్నావా అని చూస్తున్నాడా, అదే మాట అంతే. ఇంకెందుకు ఉండాలి? అప్పుడు వాడు చెబుతాడు ఉపాయం ఏం చేయాలి, చేసేయి, వెళ్ళిపో, గొడవలేదు. మొన్నటి వరకు మార్నింగ్ వాక్కి వెళ్ళేవాడిని, ఈ మధ్య వెళ్ళలేకపోతున్నా. అది ఏం పెద్ద దేశోద్ధరణ కార్యక్రమం కాదు, నువ్వు వెళ్ళకపోతే నష్టం లేదు. దాన్ని అంత బాధగా చెప్పక్కల. అసలు ఇంటికి వచ్చిన ప్రతి వాడి ముందు కష్టాలు మాట్లాడతాం ఏంటండి, సుఖాలు చెప్పుకుంటాను. మేము హాయిగా ఉన్నాం, మేము ఆనందంగా ఉన్నాం. అది లక్ష్మీ కళ, అది శ్లోకం. నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై. ఈ శ్లోకాలన్నింటి చివర పురుషోత్తమ వల్లభ, నారాయణ వల్లభ, శార్ంగాయుధ వల్లభ, దామోదర వల్లభ, నందాత్మజ వల్లభ అండంలో ఉండేటువంటి సాంసారిక లౌకిక రహస్యం ఏమిటో రేపు మళ్ళీ 6:30 గంటలకు మనం కలుసుకుని తెలుసుకుందాం. సెలవు.